చెక్ చెక్. చెక్. ఓకే. సో అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోగ్రఫర్స్ అందరికీ. అండ్ ఫస్ట్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు రాకాసా టీమ్. సమ్మర్ అలా మొదలైందో లేదో చాలా ఒక మంచి బ్రీజీ ఎంటర్టైనర్ని మా అందరికీ అందించేశారు. అసలు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ నాన్ స్టాప్గా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనే తేడా లేకుండా కంప్లీట్గా ఎంటర్టైన్ అవుతున్నారు. ప్రతి క్యారెక్టర్ని గుర్తుపెట్టుకుని మాట్లాడుతూ ఉన్నారు అని అంటే అది మామూలు విషయం కాదు, అది మామూలు సక్సెస్ కాదు. సో ఈరోజు ఆ సక్సెస్ని మనందరితో పంచుకోవడానికి మన రాకాసా టీం మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూటర్స్ కలిసి ఈ ఈవెంట్ని ఏర్పాటు చేయడం అనేది చాలా 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 స్పెషల్ విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ హ్యాపీనెస్ ఎంత ఇంపార్టెంటో ఒక టీమ్కి, ఒక ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీనెస్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో సినిమాని తీసుకున్న వాళ్ళందరూ బ్రేక్ డౌన్కి దగ్గరగా ఉన్న వాళ్ళందరూ ఉన్నారనమాట డిస్ట్రిబ్యూటర్స్. సో అటువంటి సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఉన్నారు. ముందుగా వారందరికీ ఆ ముందు వరుసలో కూర్చున్న ప్రతి ఒక్కరికి హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి విచ్చేసినందుకు. అండ్ ఎస్, సో ఎక్కడ చూసినా రాకాసా 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 అని మనం రిలీజ్కి ముందు అనుకోవడం మాత్రమే కాదు, ఆ వేవ్ అనేది రిలీజ్ తర్వాత కూడా కంటిన్యూ అవుతూ ఉంది. యా, అది ఆటోమేటిక్ డ్యాన్స్. నిజంగా థియేటర్లో ప్రతి క్యారెక్టర్ని మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నామనంటే, సంగీత్ శోభన్ గారు తెలుగు మాట్లాడిన ప్రతిసారి సీట్లలో కూర్చోట్లేదు లిటరల్గా. సో అంత హిల్లేరియస్గా నవ్వుతూ ఉన్నాము. మీ టైమింగ్ కానీ, మీ ప్రెజెన్స్ కానీ, మీ డైలాగ్ డెలివరీ కానీ, ఎవ్రీథింగ్ యూ జస్ట్ నెయిల్డ్ ఇట్. అంటే మ్యాడ్ డీడీ నుంచి మళ్ళీ ఇది కూడా అంత ఈక్వల్గా పండించడం అంటే మామూలు విషయం కాదు సంగీత్ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ మా పరశురామ్ గారు ఎలాగో ఎక్కడుంటే అక్కడ మొత్తం స్క్రీన్ కమాండింగ్గా ఉంటుందిగా. పద్ధతుల పరశురామ్, యా, చాలా పద్ధతైన క్యారెక్టర్లో కనిపించారు మాకు రచ్చబండ మీద. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు టైం తీసుకుని పోయిన ఈవెంట్కి రాలేకపోయినా ఈరోజు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, డెఫినెట్గా ఈరోజు రాకాసా లాంటి సినిమా థియేటర్స్కే వెళ్ళి చూడాలి. ఎంత మంచి విజువల్స్ ఉన్నాయి, ఇంత విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ అంత మంచి క్వాలిటీ తీసుకొచ్చారే, భలే ఉంది సినిమా అని ప్రతి ఒక్కళ్ళు ఫ్రేమ్స్ దగ్గర నుంచి, విజువల్ ఎఫెక్ట్స్ దగ్గర నుంచి, యాక్టర్స్ దగ్గర నుంచి అన్ని విషయాలు మాట్లాడుతున్నారు అని అంటే డెఫినెట్గా దట్ క్రెడిట్ గోస్ టు నిహారిక గారు. గట్టిగా చప్పట్లు ఫర్ నిహారిక గారు, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్. అసలు ఎంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్, ఎంత మంచి విజన్, ప్రమోషన్స్, అసలు వాట్ నాట్, ప్రొడ్యూసర్గా ఏం చేయాలో అన్ని 100% అచీవ్ చేశారు నిహారిక గారు. సో సో ప్రౌడ్ ఆఫ్ యూ. సో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఇస్ రాకింగ్ అగైన్ అండ్ అగైన్. సో కమిటీ కుర్రోళ్ళు తర్వాత, అండ్ ఇప్పుడు రాకాసా, అండ్ ఆ తర్వాత బరీ, ఇంకా అసలు కంటిన్యూస్ సక్సెస్లు. సో ఒక పక్క మేము రాకాసా రాకాసా అంటూ ఉన్నాము, ఇంకో పక్క రాకా కూడా వచ్చింది. సో మేము మొత్తం ఆ వరల్డ్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎస్, సో మరి డెఫినెట్గా ఇంత మంచిగా క్యారెక్టర్స్ డిజైన్ చేసుకుని, ఇంత చక్కగా దాన్ని ఎగ్జిక్యూట్ చేసి స్క్రీన్ పైన ప్రతిదీ కూడా ఎక్కడా మనకి యునో డెబ్యూటెంట్ కానీ ఇనీషియల్ స్టేజ్లో ఉన్న డైరెక్టర్గా అనిపించకుండా మానస గారు అటు కామెడీని, ఇటు క్యూరియాసిటీని చాలా అద్భుతంగా బ్యాలెన్స్ చేశారండి. వి థరోలీ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఐఎమ్ ష్యూర్ ఈరోజు మీకు బోల్డ్ అని కాంప్లిమెంట్స్ వస్తూ ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారనుకోండి రిలీజ్కి ముందే, బట్ అది ఇంకొంచెం డబుల్ అయిపోయింది సినిమా తర్వాత. సో ఎస్, మరి టీమ్ గురించి అయితే ఎంత మాట్లాడుకున్నా తక్కువే.
అంటే ఈ సక్సెస్ గురించి చెప్పాలంటే, సక్సెస్ గురించి ఒక మహాకవి ఏమన్నారు అనంటే, ఎక్కు తొలిమెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు, కొట్టు సక్సెస్ కొట్టు, డిస్ట్రిబ్యూటర్లే సక్సెస్ మీట్ ఏర్పాటు చేసేట్టు అన్నట్టు అన్నారు. సో ఈరోజు మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి టీమ్ని థ్యాంక్స్ చేయడానికి, ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పడానికి స్వయంగా వచ్చారు అని అంటే ఇది చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ వీడియోస్ అనమాట, మూమెంట్స్ అనమాట. సో డిస్ట్రిబ్యూటర్స్ హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ వారి మాటల్ని ఉంచుదా సార్, పర్లేదు. అవునా, పర్లేదు. మానస గారు డైరెక్ట్ చేస్తారు సార్. ఓకే, సో అందుకనే ఇప్పుడు వాళ్ళని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి వాళ్ళ మాటలు విందాము. సో ముందుగా అయితే రమేష్ గారు, కాస్త మీరు స్టేజ్ పైన ఉంటే నాకు కూడా ధైర్యంగా ఉంటుంది, రండి ప్లీజ్. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ మన్యం గారికి వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ, అండ్ ఆఫ్ కోర్స్ మా డైరెక్టర్ మానస శర్మ గారికి గట్టిగా చప్పట్లతో వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. రాకాస లాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ని చాలా చాలా వండర్ఫుల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్ది మన ముందుకు తీసుకొచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న మానస శర్మ గారు, హార్టీ వెల్కమ్. అండ్ ముందుగా సుబ్బారెడ్డి గారు, వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే కృష్ణ డిస్ట్రిబ్యూటర్ పాండు గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అలాగే సీడెడ్ నుంచి రమేష్ యాదవ్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే ఈస్ట్ గోదావరి లాస్యా ఫిల్మ్స్ భాస్కర్ గారు వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ నెల్లూరు అభి సినిమాస్ భాస్కర్ రెడ్డి గారు బదులు సన్నీ గారు వచ్చినట్టున్నారు. సన్నీ గారు, ఎస్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ సీడెడ్ పివై థియేటర్ పి మనోహర్ రెడ్డి గారు, ఐఎమ్ సో సారీ, మనోహర్ రెడ్డి గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ స్వాగత్ ఎంటర్ప్రైజెస్ నాగరాజు గారు ఫ్రమ్ బెంగళూరు వస్తున్నారా? ఓకే, సో వారు కూడా వేదికపైకి వెల్కమ్ చెప్పేస్తూ ఇప్పుడు మా పరశురామ్ గారు ప్లీజ్ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా ఎవర్ గ్రీన్ అని సింబాలిక్గా గ్రీన్ షర్ట్ వేసుకొచ్చినటువంటి బ్రహ్మాజీ గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. కమాన్, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో సక్సెస్ తర్వాత స్టైల్ మారింది, మీ నడక మారింది, రండి. సో ఎస్, నౌ రిక్వెస్టింగ్ సంగీత్ శోభన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్తో వచ్చినటువంటి సంగీత్ శోభన్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ ఇక ఆలస్యం చేయకుండా మా మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల గారికి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఓకే, సో పర్లేదండి, అంటే టీనేజ్లో ఉన్నప్పుడు ఒక్కసారి మీడియాకి ఫోటో ఆప్. ఒక్కసారి అలాగే నిలబడితే మా ఛానల్ కెమెరాస్. ఓకే, సో ముందుగా సుబ్బారెడ్డి గారు మీతో మొదలు పెడదాము. రండి ప్లీజ్. మా వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి గారి మాటలతో ఇవాళ మన సక్సెస్ మీట్ స్టార్ట్ అవుతుంది. హలో అండి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ చాలా థ్యాంక్ యూ.
యాక్చువల్‌గా ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ వీకు దాదాపు 480 స్క్రీన్స్ దాకా రిలీజ్ అయిందండి. సెకండ్ వీక్ వచ్చేపాటికి 341 స్క్రీన్స్‌లో అవుతుందండి. అంటే మనకు ఇప్పుడున్న ప్రెజెంట్‌లో సినిమా వచ్చేసి ఇప్పుడు ఏమాత్రం బాగోకపోయినా గానీ, మనకు ఫస్ట్ వీక్ ఎన్ని స్క్రీన్స్ అయితే సండేకే ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయండి. అంటే అలా ఉంది బయట పరిస్థితి. కానీ సెకండ్ వీక్ వచ్చేసి దాదాపు 340 దాకా ఉంటున్నాయంటే మామూలు విషయం కాదు. ఆఫ్టర్ సంక్రాంతి సినిమాల తర్వాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే ఇదే అనే ఫీలింగ్ లాగా ఉంది. అండ్ అట్లానే మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ బ్రేక్ ఈవెన్ అయిపోతారు. ఈరోజు రేపటికి అందరూ బ్రేక్ ఈవెన్ అయిపోతారు. అండ్ మండే నుంచి ఆల్మోస్ట్ అందరూ లాభాల్లోకి వెళ్తారు. అట్లానే మాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి, అట్లానే మన్యు రమేష్ సార్కి, అట్లానే టీం అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అట్లానే ఇంకొచ్చే సినిమాలు కూడా మాకు కూడా ఇవ్వాలని, అట్లానే మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా కొంచెం హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎస్పెషల్గా ఇక్కడ వేదిక పైన ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా కమిటీ కుర్రాళ్ళ నుంచి అసోసియేట్ అయ్యి ఇప్పుడు రాకాసాతో కంటిన్యూ అవుతూ ముందుకు వెళ్తున్న వాళ్ళే. సో ఆ అసోసియేషన్కి కూడా ఇంకా చెప్పాలా? ప్లీజ్. యాక్చువల్లీ అండి లాస్ట్ టైం కమిటీ కుర్రోళ్ళు సినిమా అప్పుడు ఏంటంటే చిన్న సినిమా అందరూ కొంచెం ఏంటంటే అంటే వాళ్ళకి కూడా ఒకటి ఉంటుంది కానీ అంటే మనం చాలా అప్కమింగ్ వాళ్ళకే డిస్ట్రిబ్యూటర్లకి ఇద్దామని అప్పుడు నమ్మి మాకు ఇచ్చారండి. ఇప్పుడు సేమ్ దాన్నే కంటిన్యూ చేస్తాం, మళ్ళీ ఈ సినిమా కూడా ఇచ్చి దీన్ని కూడా సక్సెస్ కొట్టి వాళ్ళకి కూడా హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు కూడా అంటున్నారు నెక్స్ట్ సినిమా మనం ఎప్పుడు రిలీజ్ చేద్దాం, మళ్ళీ మీరే చేయాలని వాళ్ళే మమ్మల్ని అంటున్నందుకు కూడా చాలా హ్యాపీ అండి మేము. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థింక్ ఇక్కడ ఆడియన్స్ అందరికీ చెప్పాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ రోజు నుంచి అన్ని సింగిల్ స్క్రీన్స్లో టికెట్ కేవలం 100 రూపాయలు మాత్రమే. సో అందరూ చక్కగా అఫోర్డబుల్ ప్రైస్కి థియేటర్లో ఈ సమ్మర్లో వెళ్ళి ఇలాంటి ఒక వండర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట. సో ఇప్పుడు పాండు గారు ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, మా కృష్ణ డిస్ట్రిబ్యూటర్. హాయ్ సార్, నా పేరు పాండు. బేసిక్ కృష్ణా డిస్ట్రిక్ట్ నేను డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను. కృష్ణా డిస్ట్రిక్ట్లో నాకు 60 స్క్రీన్స్ ప్రజెన్స్ అవుతున్నాయి. ప్రజెంట్ అయితే ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, చిల్డ్రన్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వస్తున్నారు నెంబర్ ఆఫ్ టైమ్స్. అండ్ రిపీట్ ఆడియన్స్ కూడా వస్తున్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రమేష్ యాదవ్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సీడెడ్ ప్లీజ్ సార్. సీడెడ్ నుంచి రమేష్ ఉంది. మాకు ఈ రాకాశ మూవీ ఇచ్చిన దానికి నిహారిక గారికి, రమేష్ గారికి, సుబ్బారెడ్డి గారికి థ్యాంక్స్ అండి. నిజంగా ఒక సెకండ్ తర్వాత ఒక ఫ్యామిలీ శంకర్ వరప్రసాద్ తర్వాత ఒక ఫ్యామిలీ ఆడియన్స్ రావాలంటే చాలా టైం పట్టిందండి. అది ఈ సినిమా తీసుకున్నది. 60-70% ఫుల్ఫిల్ అయింది ఈ సినిమా ద్వారా. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ రావాలంటే 60-70% ఫుల్ఫిల్ అయిన సినిమా ఇదండి. ఫర్దర్ మాకు ఇలాంటి అవకాశాలు, ఇలాంటి సినిమాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. భాస్కర్ గారు, లాసియా ఫిల్మ్స్ భాస్కర్ గారు ఇప్పుడు మాట్లాడతారు. హాయ్ అండి, నా పేరు భాస్కర్. ఈస్ట్ గోదావరి డిస్టిక్ మాది శ్రీ లాసియా ఫిలిమ్స్ నాది. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు అండ్ రమేష్ గారు, సుబ్బారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క వండర్ఫుల్ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలామంది ఫ్యామిలీస్ వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ యంగ్స్టర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు డిస్ట్రిబ్యూటర్స్ ఇలా స్టేజ్ పైకి రావడం, ఇంత స్మైలీ ఫేసెస్తో చూడడం ఎంత సంతోషంగా ఉందో. సన్నీ గారు, నెల్లూరు సార్. దే పెయిడ్ నో సన్నీ గారు, నెల్లూరు అభి సినిమాస్ సన్నీ గారు మాట్లాడతారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ మ్యామ్. యాక్చువల్గా పాస్ట్లో కమిటీ కుర్రోలతో చాలా మంచి సక్సెస్ ఇచ్చారు. ఇప్పుడు కూడా బ్రేక్ ఈవెన్ దగ్గరలో ఉంది మాది. సో ఫ్యూచర్లో కూడా ఇంకా మూవీస్తో మీతో కొలాబరేట్ అయ్యి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ మనోహర్ రెడ్డి గారు, పర్లేదు ఒక్క మాట అందరూ. ష్యూర్, ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవరిని మిస్ చేయట్లేదు కదా. అండ్ స్టేజ్ పై నుంచే మైత్రి శశి గారికి కూడా థ్యాంక్ యూ చెప్పేస్తూ ఉన్నాము. అండ్ ఎస్ ఇప్పుడు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఈ టైంలో సినిమా చేయడం చాలా ఈజీగా ఉంది, బట్ సినిమాని మార్కెట్ చేయడం చాలా కష్టంగా ఉంది. అందులోనే ఈ స్కేల్లో సినిమా అంటే సంగీత్ గారికి 2 సూపర్ హిట్స్ వచ్చిన తర్వాత ఈ సినిమా చేయడం జరిగింది. బట్ సినిమా చేసేటప్పుడు
మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు కూడా ధైర్యంగా సినిమా చేయడానికి అయితే ఎవరు రాలా. అంటే 2 సూపర్ హిట్ ఇచ్చిన హీరో కూడా వాళ్ళంతా అంటే ఎందుకు కాస్ట్, ఎందుకంటే మేము ఇందులో చాలా గ్రాఫిక్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మరి గ్రాఫిక్స్ సినిమాలను ఏం భయపెట్టినాయో తెలీదు గానీ, ఈ గ్రాఫిక్స్ ఎలా ఉంటాయి, ఏంటి అని ఒక చిన్న భయం ఒకటుంది. పైగా స్కేల్ ఎక్కువ, పెద్ద ఏదో బడ్జెట్స్ ఎక్కువ చెప్తున్నారు అనే ఒక దాంట్లో వాళ్ళు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు వెనకడుగు వేసినప్పుడు సుబ్బారెడ్డి గారు ముందుకొచ్చి, కాదండి మీ కమిటీ కుర్రోళ్ళు మేము చేసాము, మాకు చాలా చాలా లాభాలు తెచ్చిపెట్టింది కాబట్టి ఈ సినిమా కూడా మేమే చేస్తామని చెప్పి అడిగారు. అందుకే ఈ సినిమా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయనతో పాటు ఇందులో చేసిన చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ మాకు కమిటీ కుర్రోళ్ళు చేసిన వాళ్ళే. సినిమాని సినిమా ఆల్మోస్ట్ అందరూ కూడా కమిటీ కుర్రోళ్ళు చేసిన వాళ్ళే వచ్చారు. సినిమాని మేము ఎంత గొప్పగా ప్రమోట్ చేసామనే దానికన్నా సినిమాని జనాల దగ్గర తీసుకెళ్ళేది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లే. మేము సినిమా చేసి ఇవ్వగలం తప్ప రేపొద్దున వాళ్ళు ఇన్ని స్క్రీన్స్ పెట్టి కరెక్ట్ స్క్రీన్స్ పెట్టాలి, ఆ స్క్రీన్స్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. దాంతోపాటు లోకల్ పబ్లిసిటీ, మేము ఇక్కడ ఎంత సోషల్ మీడియాలో ఎంత పబ్లిసిటీ చేసినా లోకల్గా వాళ్ళు పోస్టర్ పబ్లిసిటీ కానీ ఆ లోకల్ పబ్లిసిటీ కానీ వాళ్ళు చూసుకుని ఆడియన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి థియేటర్స్ చాలా బాగా మెయింటైన్ చేసి వాళ్ళకి, ఎందుకంటే మంచి థియేటర్స్కి జనం వస్తున్నారు కాబట్టి ఆ ఎగ్జిబిటర్స్ థియేటర్స్ బాగా మెయింటైన్ చేసి వాళ్ళని థియేటర్స్కి వచ్చేలాగా జనాలు, ఎందుకంటే ఇప్పుడు జనాలు రావడం బాగా తగ్గిపోయింది థియేటర్స్కి. ఎందుకంటే సంక్రాంతి టైంలో మాత్రమే మన జనాలను బాగా చూస్తున్నాము. పైగా ఈ సమ్మర్లో మామూలుగానే కొంచెం ఎండలు దానివల్ల బయటికి రావడం కొంచెం తగ్గుతుంది జనాలు. దాంతోపాటు మనకి ఐపీఎల్ అనే ఒక మంచి ఆపోజిషన్ కూడా, చాలా పెద్ద అపోజిషన్. మనకి పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు లేవనుకుంటున్నాం కానీ మనకి ఈ సినిమాకి ఐపీఎల్ అతిపెద్ద అపోజిషన్. దాంట్లోనే గమ్ముని ఈ బెంగళూరు మ్యాచెస్ కానీ, చెన్నై మ్యాచెస్ కానీ, ఒకవేళ ముంబై మ్యాచెస్ కానీ జరిగినప్పుడు మేము చూస్తున్నాం ఎలా కలెక్షన్స్ ఫస్ట్ షోలు కానీ సెకండ్ షోలు కానీ కలెక్షన్స్ ఎలాగా ఫ్లక్చుయేషన్స్ ఉంటున్నాయి అనేది. బట్ ఇంత ఫ్లక్చుయేషన్స్లో కూడా ఈ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ దానికి ఎదురీది జనాలను తీసుకొచ్చి థియేటర్స్కి దాన్ని సక్సెస్ఫుల్గా ఈ సినిమాని ఈ రేంజ్ ఆఫ్ సక్సెస్ తీసుకొచ్చారంటే వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. అలాగే మా ఈ సినిమాకి మేము ఎంత కష్టపడ్డామో దానికి ఈక్వల్గా కష్టపడింది మా సోషల్ మీడియా టీం. అలాగే టికెట్ ఫ్యాక్టరీ నుంచి అఖిలేష్ గారు కానీ, అలాగే మన పిఆర్ టీము, మన నాయుడు ఫణి గారు కానీ, మన ఈవెంట్స్ నుంచి మా యూవీ మీడియా నుంచి వెంకట్ వాళ్ళ టీం కానీ, అలాగే మనకి స్వైపప్ నుంచి అవినాష్ కూడా, వీళ్ళందరూ కూడా మాకు చాలా చాలా వర్క్ చేశారు ఈ సినిమాకి. ఇన్ని రీల్స్ మేము సినిమాకి ముందు ఎప్పుడైతే మేము ప్రొడక్షన్ చేసే ముందు నుంచి కూడా నెంబర్ ఆఫ్ రీల్స్ షూట్ చేసాము. దానికి ఆర్టిస్టులు చాలా కోఆపరేట్ చేశారండి. ఎందుకంటే ఎవరైనా సరే సినిమాకి మేము అగ్రిమెంట్ అడిగినప్పుడే చాలామంది అడుగుతారు ఎన్ని రోజులు పబ్లిసిటీకి రావచ్చు అని. ప్రమోషన్స్ కూడా 5 రోజులు 10 రోజులు అని రాయించుకుంటున్నారు. కానీ సంగీత్ గారి సినిమాకి ఆల్మోస్ట్ లాస్ట్ 40 డేస్ నుంచి ఆయన షూటింగ్ జరిగేటప్పుడు కూడా షూటింగ్ క్యాన్సిల్ చేసి, ఎందుకంటే సినిమా రిలీజ్ దగ్గరికి వచ్చేసింది అని షూటింగ్ని ఆయన పోస్ట్పోన్ చేసుకుని ఆయన క్లియర్గా నెక్స్ట్ 1 మంత్ ఈ అవైలబిలిటీ, ఎందుకంటే ఎప్పుడు రిలీజ్ అయింది అంటే ఇలా 3వ తారీఖు రిలీజ్ అంటే ముందు ఒక ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి, తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఒక 15 రోజులు, ఇంత టైం ఒక హీరో ఈ టైంలో ఈ కాలంలో ఒక హీరో ఇంత పబ్లిసిటీకి ఇంత ఫుల్ ఫ్లెజ్డ్గా, ఎందుకంటే ఆయన ఎక్కడ రమ్మంటే అక్కడికి రోజు ఆల్మోస్ట్, ఎందుకంటే ఏదో 15 రోజులు 20 రోజులు ఉన్నారని కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీడే థియేటర్స్కి రమ్మంటే థియేటర్స్కి, అవుట్డోర్ రమ్మంటే అవుట్డోర్కి, చిన్న రీల్స్ కూడా ఆయనే ఎంతో ఇనిషియేట్ చేసి ఎన్నో రీల్స్ చేసి ఇలాగే ఈ సోషల్ మీడియాలో ఈ సినిమా ఇంత ట్రెండ్ అవుతుందంటే దానికి మెయిన్ కారణం మా హీరో గారే. ఎందుకంటే ఆయనే అతి ఎక్కువ ఇది తీసుకుని ఆయన ఇనిషియేట్ తీసుకుని అన్నీ కూడా చేశారు. దానికి ఈక్వల్గా నేహా కూడా తను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, అలాగే అతి ఎక్కువ మాకు హీరోయిన్ కానీ ఆ ఇతర ఆర్టిస్టులు కూడా చాలామంది, శ్రీను గారు కానీ, అలాగే బ్రహ్మాజీ గారు, అలాగే మన కిషోర్ గారు, అందరూ కూడా ఎప్పుడు అడిగినా సరే మనకి షూటింగ్స్ ఉన్నా సరే చాలా వాళ్ళకి కుదుర్చుకొని ఇక్కడికి వచ్చి మాకు ప్రమోషన్స్లో ఎంతో హెల్ప్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తాను. అలాగే మాకు ఈ సినిమాలో వెరీ బిగినింగ్లో మేము స్టార్ట్ చేసిన 2వ రోజు మేము 2 డేస్ షూట్ చేసా కానీ 3rd డేలో మాకు స్ట్రైక్ వచ్చింది. మీకు ఆగస్టు మీ అందరికీ తెలుసు. స్ట్రైక్ తర్వాత ఆల్మోస్ట్ 20 డేస్ మాకు టోటల్గా 20 డేస్ మాకు షూటింగ్ ఉండేది. 20 డేస్ షూటింగ్ పోతే మళ్ళీ ఆ నెక్స్ట్ నుంచి అంటే మాకు ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఈ ఆర్టిస్ట్ మేనేజర్లు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఎప్పుడు అడిగినా మాకు ఇలా బ్రహ్మాజీ గారికి, కృష్ణ గారు కానీ, అలాగే సాయి గారు, మాకు సీను సాయి గారు కానీ, వీళ్ళందరూ ఎన్నోసార్లు మేము చాలాసార్లు పెద్ద కాంబినేషన్స్లో అడిగినప్పుడు పాపం మళ్ళీ ఎలా పడ్డారో, ఏ ఆర్టిస్టులతో అదర్ సినిమా ఎలా బతిమాలారో తెలియదు కానీ మేము ఎప్పుడు డేట్లు అడిగినా ఇబ్బంది పెట్టకుండా మాకు ఈ సినిమాని అనుకున్న టైంలో, ఎందుకంటే ఇంత స్కేల్ చూసుంటారు, ఈ సినిమాని ఆల్మోస్ట్ మేము 58 డేస్లోనే ఫినిష్ చేసాం.
సినిమాకి ఎక్కువ రోజులు స్ట్రైక్ వల్ల దానివల్ల కొంచెం మధ్య మధ్యలో గ్యాప్లు ఎక్కువ వచ్చింది. అందుకే ఈ గ్రాఫిక్స్ వల్ల పోస్ట్ ప్రొడక్షన్లో కొంచెం టైం ఎక్కువ పట్టింది. కానీ మేము ఆల్మోస్ట్ 58 డేస్లోనే షూటింగ్ ఫినిష్ చేశాము. దానికి కోఆపరేట్ చేసిన ఆర్టిస్టులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ టెక్నీషియన్స్ ఫుల్ డేస్ ఎవరు కూడా 2-3 సినిమాలు చేయకుండా మా సినిమా కోసం ఆల్మోస్ట్ 7 to 8 months మా సినిమా మాత్రమే పనిచేస్తూ దీన్ని కోఆపరేట్ చేశారు అందరూ కూడా. అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు రమేష్ గారు స్పీచ్ అంటే ఒక క్లారిటీ, ఒక విజన్, ఒక పద్ధతి. అందుకనే ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్స్ ఆఫ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. అండ్ మానస శర్మ గారు, ద డైరెక్టర్, టు ప్లీజ్ స్పీక్. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు ఇవాళ. టుడే ఈజ్ అవర్ డిస్ట్రిబ్యూటర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. మేము ఎక్కడో మా ఇంట్లో ఎక్కడో గదిలో రాసుకునే స్టోరీని మీరు ఇవాళ ఫ్యామిలీస్ అందరి దగ్గరికి తీసుకెళ్ళి, ఒక అమ్మాయి రాసిన స్టోరీ ఇది. నేను మొన్న థియేటర్స్కి వెళ్తే ఆడవాళ్ళందరూ హ్యాపీగా వచ్చి నవ్వుకుంటున్నారు. ఫ్యామిలీస్ యూజువల్లీ రారు. మా అమ్మని అడిగినా కూడా ఇప్పుడు ఏం వెళ్తానులే సినిమాకి అనే టైమే వచ్చేసింది ఇప్పుడు. అలాంటిది ఫ్యామిలీస్ అందరూ వచ్చి సినిమా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా అదంతా మీకేనండి. థ్యాంక్ యూ. పింక్ ఎలిఫెంట్ ఒక స్టెప్ తీసుకొని మా డ్రీమ్ని రియాలిటీలోకి చేద్దామని ఒక స్టెప్ తీసుకుంది. ఆ డ్రీమ్ మొత్తం మీరు కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మానస శర్మ గారు. లుకింగ్ ఫార్వర్డ్ మీ నెక్స్ట్ స్క్రిప్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, నెక్స్ట్ ఫిల్మ్స్ అని. సో ఎస్ మిస్ బ్రహ్మాజీ గారు, నేను ఇంకా ఏం మాట్లాడకుండా మైక్ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాను. లేదు మిస్టర్ అన్నాను. ప్లీజ్ సార్. ట్రోలింగే ఎప్పుడు చూసిన. అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో డిస్ట్రిబ్యూటర్లతో చేసిన ఈ మధ్యకాలంలో ఫంక్షన్ ఇదే అనుకుంటాం. మాకు కూడా సక్సెస్ చాలా హ్యాపీగా ఉంది. ఇంకా పింక్ ఎలిఫెంట్స్ ప్రొడక్షన్ కానీ మన రమేష్ గారు కానీ మా ప్రొడ్యూసరు, ఇంత మంచి టీము, ఇంత ఆర్గనైజ్డ్ టీము, వెల్ మేనర్డ్ టీము నేను ఎప్పుడు చూడలేదు. మా ప్రొడ్యూసర్ ఏముందంటే, బ్రహ్మాజీని ఇబ్బంది పెట్టకండి, ఈవెంట్లకి కానీ లేదా ప్రమోషన్కి పిలవకండి, ఆయన ఎప్పుడు ఫ్రీగా ఉంటే ఆయనే వస్తాడు అన్నది. అంత ఈ మధ్యకాలంలో ఎవరు ఆ మాట అనరు. ప్రతిదానికి రమ్మంటారు. ఇప్పుడు తప్పదు వెళ్ళాలి. బట్ తను నాకు ఇచ్చిన ఇది ఒక ఏమంటారంటే చిన్న గౌరవం మాట, అనవసరంగా ఇబ్బంది పెట్టకండి, బిజీగా ఉన్నారని. బట్ టీముని చూసి నాకు ముచ్చటేస్తుంది. నాకు తెలిసి ఏ హీరో కూడా ఇలాగా డే అండ్ నైట్ ఎక్కడ చూసినా కొన్ని పెద్ద ఈవెంట్లకి అటెండ్ అవుతారు. అన్నిటికి చిన్న యూట్యూబ్ ఛానల్కి, చిన్న రీల్స్కి పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. పాప హీరోయిన్, శ్రీను, డైరెక్టరు, మా ప్రొడ్యూసరు, వీళ్ళందరూ ప్రతి నిమిషం పొద్దున్నుంచి చూస్తే సాయంకాలం వరకు అన్ని ఛానల్స్లోని, అన్ని ఈవెంట్లోని, అన్ని థియేటర్లోని. నేను కెరియర్లో ఫస్ట్ టైం చూసిన ఇంత మంచి పబ్లిసిటీ చేసిన సినిమా ఏమీ లేదు యాక్చువల్గా. సినిమాని ఇప్పుడు ఎవరు థియేటర్ రావట్లే యాక్చువల్గా. చాలామందికి చాలా బాగుంటే చూస్తున్నారు, లేకపోతే ఓటీటీ అంటున్నారు అన్నమాట. యాక్చువల్ ముఖ్యంగా ఫన్ సినిమాలు కూడా ఓటీటీ అంటున్నారు. బట్ ఈ సినిమాని ఈ టీం అంతా థియేటర్కి తీసుకొచ్చారు. అది చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నమాట. మొన్న రాజమండ్రిలో షూటింగ్ చేస్తుంటే డైరెక్టర్కి చెప్పాలి, 2 సార్లు చూసామండి, నవ్వుకున్నాం అంటున్నారు లేడీస్ అందరూ. సో థ్యాంక్ యూ. నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ సినిమాలు కూడా రాస్తారని అనుకుంటున్నాను. అది ఇంకా ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ. సార్ మొన్న అదే కిషోర్ గారు మన సక్సెస్ ఈవెంట్లో ఇది అన్నారు సార్. కరెక్ట్. ఏమన్నాడు? తిరగని యాత్ర లేదు, వేయని పాత్ర లేదు, వేసుకొని మాత్రం లేదు అని. అంత మాట అన్నాడా? బాడీ షేమింగ్ చేశాడా? నేను మా అసోసియేషన్కి వెళ్తాను ఇప్పుడే, కంప్లైంట్ ఇచ్చి. వీళ్ళు నవ్వారు ఎవరన్నా వెనకాలని? మీరు నాకు మీరు మాకు మెచ్యూర్డ్ ఉన్న అది మా హ్యాపెనింగ్ ప్రొడ్యూసరు, మా హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్, నా మిత్రుడు వచ్చేసారు కంగ్రాట్స్ చేయడానికి. ఒక్క నిమిషం మీరు మాట్లాడతారా? ఎవరు? కిషోర్ గారి గురించి ఏం చెప్తాం? ఆయన వెయ్యని పంచి లేదు, తినని కంచం లేదు. ఏంటి పడుకొని మంచం లేదా అన్న? ప్రాస బాగుందని ఏదో వాడేశాను, సారీ ఏమనుకోవద్దు.
లవ్ యూ కిషోర్. నాకు కిషోర్ చాలా ఇష్టమైన వ్యక్తి, నన్ను చాలా విషయాల్లో చాలా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి. ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎంత ఉండాలి అని నేర్చుకున్నాను కిషోర్ దగ్గర. నాట్ జోక్ యాక్చువల్గా. తన డిసిప్లిన్ కానీ, తన కమిట్మెంట్ కానీ నేను చాలా నిజంగా జోక్ చేయట్లేదు, నాకు చాలా విషయాలు నేర్పించాడు అతను. థ్యాంక్ యూ, లవ్ యూ కాక. ఇవన్నీ ఎడిటింగ్లో తీసేస్తారు సార్, అదొకటే వాడుకుంటారు. ఏమన్నా 4-5 పాయింట్లు చెబుదాం అంటున్నాను, మొత్తం ఈవిడే మొదలెట్టేసి రాకముందు చెప్పింది, వచ్చిన తర్వాత చెప్పింది, అన్ని పాయింట్లు ఈవిడే వదిలేస్తే మాకు ఏమన్నా కొంచెం కంటెంట్ ఇవ్వండి. ఓకే సార్, మాట్లాడండి. ఈ సినిమా దురంధర్ ఒకటి అలా ఆడుతూనే ఉంటుంది, ఇది కూడా అలాగా వెళ్తూనే ఉంటుంది. ఐపీఎల్ ఉన్నా లేకపోయినా చిన్న సినిమాల్లో మాది దురంధర్ లాంటిది. చూడని వాళ్ళు కూడా తప్పకుండా చూడండి, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కావాల్సింది మనకు సరదా కామెడీ కాబట్టి నవ్వుకోవడం, హ్యాపీగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్ మా నిహారికకి, ఆల్ ద బెస్ట్. అంత మంచి కూతురు కానీ చెల్లెలు కానీ ఉంటే బాగుంటుంది అనుకుంటాను. బ్యూటిఫుల్ సార్. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. అండ్ రవి సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, సినిమా యూనిట్ మొత్తాన్ని అందరికీ నమస్కారం. అలాగే ఇప్పుడు టు స్టార్ట్ విత్ ఒక చిన్న కామెడీ నోట్లో చేయాలంటే, వెన్నెల కిషోర్ గారు ఇక్కడ లేరు, ఆయన తరపున నేను మాట్లాడాలంటే, ఆ పంచ్ ఏదో వేస్తా బ్రహ్మాజీ గారు ఏదో కంచంలో అందంతా అయిందే అయ్యని, తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఏంటంటే వయసు రీత్యా కొంచెం అది గుర్తు రావటం లేట్ అయింది. మూడోది అంటే బాగుండదని మూడు అక్కడి నుంచి తీసుకుంటున్నాను, వాళ్ళు చెప్పేశారు మూడోది, అందుకని గ్యాప్ ఇచ్చాను. సుమా గారు మాటలు అలా గుర్తుండి అలా అనిపించింది. దట్స్ ఓకే. సరే, నెక్స్ట్ సినిమాలో క్యారెక్టర్ మీరు ఎప్పుడు మా కంపెనీ దీనిలో మా పర్మనెంట్ ఆర్టిస్ట్ కదండి. మీరు లేని సినిమాలు చాలా అరుదు మా దాంట్లో. మేము అంత క్లోజ్ బ్రహ్మాజీ గారితో. ఎక్కడున్నా సరే ఏది ఫిట్ అవుద్దన్నా ఆయనకి ఎలాగోలో అకామిడేట్ చేయాలనే చూస్తాం. కాకపోతే ఎలాగోలో అనే అంత ఆర్టిస్ట్ కాదు ఆయన, డెఫినెట్గా బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ ఆయన. దానికి మేము మా దీనిలో విల్ మేక్ షూర్ దట్ ఆయన మా సినిమాలు ఉండేదట్టు అని అనుకుంటాం. అలాంటి రిలేషన్ మాది. థ్యాంక్ యూ, నా పని అయిపోయింది, సినిమా గురించి మాట్లాడండి. సో కమింగ్ టు సినిమా గురించి అండ్ నిహారిక గారు మేడం అసలు ఫ్యాబులస్. అసలు మీరు ఈ మధ్యకాలంలో మీరు పట్టుకున్న పెద్ద సినిమాలు, క్రేజీ కాంబినేషన్లు, దానికి ఉండే ఛాన్సెస్ వేరండి. ఇలాంటి సినిమాల్లోనే అసలైన బలం, మీ టేస్టు, మీ కమిట్మెంట్ అన్నీ కనపడతాయి మేడం. అలాగే అంతమందుల కమిటీ కుర్రాళ్ళు కూడా మేము నైజాంలో డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగింది. అదే సెంటిమెంట్ రాకాశ కూడా మేము చేసాము. దానివల్ల ఆ హిట్ వాట్ వి కాల్ ఆ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది. ఫర్దర్గా ఈ నెక్స్ట్ మీరు చేసే పెద్ద పెద్ద సినిమాలు కూడా మాకే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ హిట్ స్ట్రీక్ అలా కంటిన్యూ చేద్దామండి. కమింగ్ టు సినిమా మన రాకాశ, ఇందా బ్రహ్మాజీ గారు చెప్పినట్టు ఈ సినిమా వెళ్తానే ఉంటుంది హ్యాపీగా. ఇది కూల్ సమ్మర్లో ఒక కూల్ బ్రీజ్ లాంటిది ఈ సినిమా. డెఫినెట్గా ఇది చాలా లాంగ్విటీ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో ఆ ఇంటర్వెల్ ముందల గెటప్ సీన్ గారు ఎంటర్ అయ్యి ఆ ఇంట్లోకి అలా ఎంటర్ అయ్యే కానించి ఇక ఆగలేదు అసలు. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ గారు ఎపిసోడ్లు కానీ, హీరో గారు అసలు త్రూఅవుట్ ద ఫిల్మ్ ఎక్స్ట్రాడినరీ. ఫర్ దట్ మ్యాటర్ నయన్ గారు, హీరోయిన్ గారు, సంగీత్ హీరో, మేడం డైరెక్టర్ గారు, ఎవ్రీవన్, మాస్టర్స్ కానీ, మన గెటప్ సీన్ కానీ, ఇంకా మళ్ళీ పేర్లు చెప్తా వెళ్తే నిజంగా ఇంపార్టెంట్ ఒకటి రెండు మర్చిపోతాం, సారీ. ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఎక్స్ట్రాడినరీగా చేశారు. నిజంగా ఇంత సక్సెస్ఫుల్ సినిమాలో పార్ట్ అవటం వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. అలాగే ఇంకా ఈ సినిమాకి చాలా రన్ ఉంది. ఎవరన్నా ఇంకా మిస్ అయిన వాళ్ళు కానీ వీళ్ళందరూ ఉండే ఉంటారు ఎగ్జామ్స్ లేకపోతే వేరే కమిట్మెంట్స్తో. మీరు భరోసాగా హ్యాపీగా థియేటర్కి వెళ్ళి, ఇది ఆడిటోరియం సినిమా అండి, ఒక క్రౌడ్లో కూర్చుని ఎంజాయ్ చేసే ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుంది. మీరు అందరూ తప్పనిసరిగా థియేటర్కి వెళ్ళి థియేటర్లో ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఫైనల్గా ఫర్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ మీరు చేసిన ఎఫర్ట్స్ కానీ వీటికి సూపర్ అండి. యూ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. అందరికీ బ్రహ్మాండమైన కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గురించి నేను ఎక్కువ చెప్పలేదు, తను అడిగింది నా గురించి చెప్పట్లేదు ఏంటని. ఇప్పుడు మొత్తం నాకు వారణాసి, మానస శర్మ వారణాసి ఏంటిది
మానస వారణాసి. వారణాసి శర్మ కాదు, వారణాసి. అచ్చా అచ్చా, ఇద్దరు రీల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి, వాళ్ళ గురించి వస్తున్నాయి, ఆవిడ గురించి వస్తుంది, ఈవిడ గురించి కన్ఫ్యూజ్ అయిపోయాను. అంటే అందం గురించి వాటి గురించి. చాలా మంచి రైటరు, చాలా మంచి డైరెక్టరు. అన్నీ ఇలా చేస్తాను ఓకే ఓకే అని ఫైనల్గా తను ఏమనుకోవాలో ఏమనుకుందో అదే చేయిస్తుంది. చాలా మొండిది. ఫస్ట్ మట్టుకు ఒప్పుకుంటా బాగుంది చేద్దామని. లాస్ట్ టేక్కి వచ్చేసరికి యాజ్ ఇట్ ఈజ్గా తను ఏం రాసిందో ఇటు అటు మార్చడానికి అదే చెప్పాలి మనం. ఒక్కవేళ బలవంత పెడితే అది తీసి అది పక్కన పెట్టేస్తుంది, తనకు కావాల్సి మళ్ళీ తీసుకుంటుంది అన్నమాట. చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఇంకో సెంటిమెంట్ ఏంటంటే, నేను చేసిన డెబ్యూ డైరెక్టర్లు నాకు 30-40 మంది వాళ్ళ కొత్త సినిమాలు చేశాను, వాళ్ళందరూ పెద్ద డైరెక్టర్లు అయిపోయారు. తను కూడా ఆ విషయంలో లెక్కి. అంతే కదా. సో ఓకేనా. ఇప్పుడు ప్రస్తుతం ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు అంటే యాక్టింగ్ మళ్ళీ ఆఫర్లు కూడా వస్తున్నాయంట ఇప్పుడు. సార్ మానస గారు అడిగి చెప్పించుకున్నారంటే ఆవిడ ఫ్యాన్స్ నమ్మరు సార్. మీరేదో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, రాకాస సినిమాకి థియేటర్స్కి ఆడియన్స్ అందరినీ రప్పించిన అండ్ ఈరోజు పార్ట్ 2 హుక్ కూడా చూసేంత వరకు కూర్చోబెట్టిన డెఫినెట్గా నిహారిక గారు. అసలు మీ డ్యాన్స్ బిట్ కోసం అసలు అందరూ లైట్లు ఆన్ చేసినా తలుపులు ఓపెన్ చేసేసినా సరే ఆఫ్ ఆపేశారండి? కూడా యాక్చువల్ ఆ సాంగ్ వల్ల వచ్చినాయి. మీరు మర్చిపోయారేమో, ఆ పాట ఎప్పుడైతే మేము రిలీజ్ చేసి రీల్ పెట్టామో కింద బ్రహ్మాజీ గారు అక్క కుమ్మేసింది అని పెట్టారు కాబట్టి. బట్ లిటరల్లీ మీ స్టెప్ కోసం వెయిట్ చేసి అండ్ ఫైనల్గా పార్ట్ 2 హుక్ కూడా చూసి అలా బయలుదేరామన్నమాట. సో ఎస్, హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ప్లీజ్ నిహారిక గారు మాట్లాడతారు. హలో, గుడ్ మార్నింగ్. నేనైతే నాకు తెలిసి నేను ఇలాంటి ఈవెంట్ ఎప్పుడు చూడలేదు, డిస్ట్రిబ్యూటర్స్ కమ్. సో నాకు యాక్చువల్గా కాంటెక్స్ట్ ఏంటి, ఎట్లా మాట్లాడాలో కూడా ఐ డిడ్ నాట్ ప్రిపేర్. బట్ నాకు కుదిరితే మా సినిమాకి వచ్చి చూసిన ప్రతి ఆడియన్స్కి నేను వెళ్ళి థ్యాంక్ యూ చెప్పేదాన్ని. బట్ అది కుదరట్లేదు కాబట్టి ఆడియన్స్కి నచ్చిందా లేదా దాని రిజల్టే మా డిస్ట్రిబ్యూటర్స్ బీయింగ్ హ్యాపీ. కాబట్టి ఐఎమ్ థింకింగ్ ఈ స్టేజ్ మీద మా డిస్ట్రిబ్యూటర్స్కి థ్యాంక్ యూ సో మచ్, మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తూ మా సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేసిన ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. యాజ్ అ ప్రొడ్యూసర్ ఇంతకన్నా ఐ డోంట్ థింక్ ఎవరికి ఇంకేం కావాలి అనుకోవట్లేదు సార్. అంటే మమ్మల్ని మేము ఒక కథను నమ్మి మేము సినిమా తీసామంటే అది వేరు. మీకు ఫుల్గా క్రియేటివ్ సైడ్ కూడా మీకు స్టోరీ అదంతా మీ స్టార్టింగ్ నుంచి కాదు, మీరు మా మీద ఉన్న బిలీఫ్ తోటి లేకపోతే కాంటెంట్ కొంచెం చూసి మీరు తీసుకుంటారు ఆ స్టెప్. సో ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్. నా మీద మీ అందరికీ ఉన్న బిలీఫ్కి. ఈ సినిమానే కాదు, నేను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో చేసే ప్రతి సినిమాకి ఐ విల్ మేక్ యూ గైజ్ మీ హార్ట్ ఇంకా మీ పాకెట్ హ్యాపీ అయ్యేలాగా చూసుకుంటాను. అండ్ నాకు ఇండస్ట్రీలో మా ఫ్యామిలీ కాకుండా నేను ఇమ్మీడియట్గా ఫోన్ ఎత్తి నాకు ప్రొడక్షన్లో ఏదైనా డౌట్ ఉంది, ఏదైనా కావాలి, ఏదైనా యూనో అడ్వైస్ కావాలి అంటే ఫస్ట్ కాల్ నేను చేసేది రవి గారికి. నాకు అసలు నేను మూవీస్కి రాకముందు నాకు అసలు పరిచయం లేదు. చాలా మూవీస్ చేశారు ఫ్యామిలీలో బ్రదర్స్ వాళ్ళతోటి, కానీ నేను ఎప్పుడూ ఒక ప్రొఫెషనల్ లెవెల్లో ఎప్పుడు కలవలేదు. డైరెక్ట్గా వైషు ఉప్పెన టైంలోనే నేను ఫస్ట్ టైం కలిసి మాట్లాడాను. దట్స్ మై ఫస్ట్ ఇంటరాక్షన్. అది కూడా ఏంటి, నా తమ్ముడితో మూవీ చేశారు, ఆ ఇంటరాక్షన్లోనే మాట్లాడాను. బట్ ఆయన మాట్లాడినప్పుడు ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తారంటే దట్ ఐ ఫీల్ లైక్ యు ఆర్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ గైడెన్స్ సార్ నాకు ఇండస్ట్రీలో. ఐ రియలీ అండ్ 2 more పీపుల్ హూ నేను ఐ లుక్ అప్ టు మా ఓన్ సిస్టర్స్ కాకుండా ఇస్ సుప్రియక్క అండ్ స్వప్నక్క. ఐ వుడ్ రియలీ లైక్ టు టేక్ ది స్టేజ్ టు థ్యాంక్ దెమ్. ఎందుకంటే ప్రొడక్షన్ వైజు నేను చిన్నదాన్ని, వాళ్ళు చెప్పిందే నాకు ఓహో ఇది నిజం అన్నట్టు నేను నమ్ముతాను. అండ్ ఆ లెవెల్లో వాళ్ళను ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా డౌట్ వచ్చినా నేను ఫస్ట్ ఎస్పెషలీ ఆ స్ట్రైక్ అయినప్పుడు సుప్రియక్క వాజ్ అ వారియర్. షీ రియలీ స్టుడ్ మా అందరి ముందు ఆవిడ నిలబడి నో దిస్ హ్యాస్ టు హ్యాపెన్ అని తీసుకెళ్లారు. సో ఫర్ దాట్ ఐ వుడ్ రియలీ లైక్ టు టేక్ ద స్టేజ్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ సపోర్ట్గా నిలిచినందుకు. అండ్
థ్యాంక్ యూ సో మచ్ అండి. రాకాస మూవీని థియేటర్స్కి వచ్చి చూసి ఎంజాయ్ చేస్తున్నందుకు. నేను అనుకున్నది అదొక్కటే, సమ్మర్లో ఫ్యామిలీ అందరూ కలిసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ అన్‌కంఫర్టబుల్‌గా లేకుండా ఫ్యామిలీగా థియేటర్‌లో కూర్చొని, నవ్వుకొని బయటకు వచ్చి దాని తర్వాత మీ లైఫ్ కంటిన్యూ చేయాలని. ఐ రియలీ హోప్ ఐ హావ్ డన్ దట్ మా మూవీ తోటి. అండ్ సినిమా బాగుంది, డిస్ట్రిబ్యూటర్స్ బాగా కొనుక్కున్నారు, మంచిగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సినిమాని నేను ఆడియన్స్‌లోకి ఎలా తీసుకెళ్ళాలి అన్నప్పుడు నాకు 100 ఐడియాలుంటాయి. ఐ నీడ్ టు డూ దిస్. ఇంత విగరస్‌గా నేను టీజర్‌లో చెప్పా. మా రాకాస సినిమా ఏంట్రా వీళ్ళు ఇంత ప్రమోట్ చేస్తున్నారని చిరాకొచ్చేంత వరకు మేము చేస్తూనే ఉంటాం సార్ అని చెప్పాను మీడియాకి ఆ రోజు. ఐ థింక్ ఐ స్టుడ్ బై ఇట్. కానీ యాజ్ అ ప్రొడ్యూసర్ చేయాలని నాకు ఎంతున్నా కూడా నాకు కోఆపరేట్ చేసే యాక్టర్స్ లేకపోయి ఉంటే, టీమ్ లేకపోయి ఉంటే దిస్ వుడెంట్ హ్యావ్ బిన్ పాసిబుల్. అండ్ ఫస్ట్ నుంచి చెప్తున్నా, అది ఏదో ట్యాగ్లైన్ అనుకోకండి, బట్ నాకు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అప్పటి నుంచి ఫర్ మీ హీఈస్ అ షైనింగ్ స్టార్, మీకు కాదు. సంగీత్, థ్యాంక్ యూ సో మచ్. యూ బిన్ అంటే నాకు సేమ్ రమేష్ గారు చెప్పినట్టు ఇన్ని రోజులు షూటింగ్ చేసేటప్పుడే ప్రమోషన్స్కి ఎన్ని డేస్ రావాలి అని అగ్రిమెంట్ రాయించుకుంటున్నాయి. ఈ రోజుల్లో ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. సంగీత్ ఆర్ నయన్ ఆర్ శ్రీను గారు ప్రమోషన్స్కి వచ్చేటప్పుడు వాళ్ళు సినిమాని ఎంత ఓన్ చేసుకున్నారంటే, ఒక పాయింట్లో ఎంత చేస్తాం ఇంకా చాలంటే, లేదండి సినిమాని పుష్ చేయాలండి అని చెప్పి దే రియలీ అంటే ఒక వాళ్ళ మూవీ యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు మనీ వస్తుంది, రైట్? For an actor, they've done a good film, they're very happy. బట్ దాని తర్వాత రిలీజ్ అయితే తేలినా ములిగినా నేనే. బట్ దెన్ దే డిడ్ నాట్ సీ ఇట్ లైక్ దట్. వాళ్ళు మూవీని కంప్లీట్గా ఓన్ చేసుకుని దిస్ ఇస్ మై మూవీ అన్నట్టు చేశారు. సంగీత్, మీరు గనక మీ మూవీస్లో మీ ప్రొడ్యూసర్కి నాతో ఎంత సపోర్టివ్గా ఉన్నారో అలా ఉంటే ఎవ్రీ ప్రొడ్యూసర్ విల్ లవ్ యూ అండ్ ఇంకా ఎక్కువ సినిమాలు వస్తాయి మీకు. బికాజ్ మీలాంటి యాక్టర్ ఉంటే హాఫ్ ఆఫ్ ద జాబ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ టు టేక్ ద ఫిలిం టు ది ఆడియన్స్ ఇస్ డన్. అండ్ ఎస్, మై యాక్టర్స్ అండ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్కి నేను ప్రమోషన్స్ చేస్తూ ఇక్కడ లాజిస్టిక్స్ కూడా చూసుకోగలిగాను. లైక్ సుఖంగా నేను హ్యాపీగా కొంచెం సుకూన్గా వర్క్ చేసుకోగలిగానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు. హీ హెస్ బిన్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఫర్ అస్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అంటే ఇట్ ఈస్ 2 names. ఇట్స్ నిహారిక అండ్ ఇట్స్ రమేష్ గారు. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఇస్ అ బిగ్ ఫ్యామిలీ. రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ హ్యూజ్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. ఐ నో యుల్ నెవర్ లీవ్ మీ. అండ్ ఆన్ దిస్ నోట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ మీడియా. మేము ఎంతైతే పుష్ చేసామో మీరు కూడా మా సినిమాని అంతే పుష్ చేశారు. యూ గైడ్ టుక్ ఇట్ టు ది ఆడియన్స్. సో ఫర్ దాట్ థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హంబుల్డ్ అండ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఈ జర్నీలో మనం ఇంకొంచెం క్లోజ్ అయినందుకు. మీరు ఫోన్ మాట్లాడితే సార్ ఫోన్ పెట్టండి సార్ అని ఇంత క్లోజ్ అయ్యాము, మీరు తర్వాత ఏమంటారని భయం లేకుండా ఐ వాజ్ ఏబుల్ టు డూ దట్ అండి, విచ్ మీన్స్ we got to that level where we are creative people and we are cinema lovers. So at the end of it, that is what it is. So thank you so much, guys. Also, single screens lo ee roju nunchi Rakasa is just for 100 rupees. చాలా మందికి రీచ్ అవ్వాలని అటెంప్ట్లో మేము చేస్తున్న ఆల్మోస్ట్ లాస్ట్ అటెంప్ట్, బికాస్ దిస్ ఈజ్ అ ఫ్యామిలీ ఫిలిం అండ్ దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ సమ్మర్ ఫిలిం. సో గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ Rakasa. థ్యాంక్ యూ. అబ్సల్యూట్లీ, ఎస్పెషల్లీ ద క్లైమాక్స్ చిన్నపిల్లలు అందరూ కూడా చూడాల్సిన సినిమాగా వచ్చింది. సో డెఫినెట్గా సమ్మర్ హాలిడేస్ ఫ్యామిలీ అందరూ వెళ్ళాలి అనుకుంటారు. సో చిన్నపిల్లల్ని తీసుకుని 100 రూపాయలకే టికెట్ పెట్టుకుని హ్యాపీగా థియేటర్స్కి వెళ్ళండి. సో ఎస్, ఓవర్ టు మా వీరబాబు ఎంటర్టైన్మెంట్స్కి బ్లాక్ బస్టర్స్కి వీరుడు అయినటువంటి మా సంగీత్ శోభన్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. ఏమని చెప్పంటారు? ఫస్ట్లీ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇప్పుడు ఫస్ట్ ఈవెంట్ స్టార్ట్ చేసి ఫస్ట్ మీకు చెప్తాను, బికాజ్ మీరే మమ్మల్ని ఆడియన్స్లోకి తీసుకెళ్తారు. మేము సినిమా గురించి ఏం చెప్పినా సరే. థ్యాంక్ యూ సో మచ్. నేను మ్యాడ్ 1 నుంచి చెప్తున్నాను, మీడియా హ్యాస్ బిన్ వెరీ కైండ్ టు మీ. అది నేను ఎక్కడో చేసుకునే పుణ్యం. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ మీ అందరు నా వెనకాల నాకు సపోర్ట్ చేస్తున్నారని. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు డూ బెటర్ ఫిల్మ్స్. మిమ్మల్ని ఎప్పుడు మంచి హీరోని సపోర్ట్ చేస్తున్నారా, వీడు పెద్ద అవుతారా అని మీరు నమ్మేలా నేను చేయడానికి ట్రై చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ టు ద మీడియా. యాక్చువల్లీ
ఇందాక ఇక్కడికి వచ్చే ముందు నిహార్ గారు నేను మాడుకున్నాం. ఇది మన డిస్ట్రిబ్యూటర్స్ ఈవెంట్ అండి. వాళ్ళని బాగా అప్రిషియేట్ చేయాలి, పాపం చాలా కష్టపడ్డారు. వాళ్ళ గురించి చాలా మాట్లాడాలని. నాకు తెలీదు ఆవిడ నా గురించి మాట్లాడతారని. ఇప్పుడు నేను ఆక్వర్డ్ ప్లేస్‌లో ఇరుక్కుపోయాను నేను. బిఫోర్ దట్ మా మైత్రి రవి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ యాక్చువల్లీ మీటింగ్ యూ సార్. వెరీ స్వీట్ ఆఫ్ యూ. చాలా స్వీట్గా చెప్పారు నా గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియలీ హోప్ టు వర్క్ విత్ యూ వన్ డే సార్. మా పింక్ ఎలిఫెంట్ ఒక చెట్టు అయితే మా నిహారిక గారు దాని ఫుల్ ఇదనమాట ట్రంక్. తెలుగులో ఏమంటారండి? ట్రంక్. ట్రంక్ ఏంటి సార్? కాండము. దానికి సార్ ఎందుకు సార్ నా నోట్లో మాటలు పెడుతున్నారు? ట్రీ బాడీ ద స్ట్రెంగ్త్ ఇస్ నిహారిక గారు. అండ్ దాంట్లో ఉన్న బ్రాంచెస్ మా రమేష్ గారు. దాంట్లో ఉండే లీవ్స్ మేమన్నమాట. సో మేము ఫ్రూట్స్ ఇవన్నీ బాగా రావాలి. ఫ్రూట్స్ అంటే మన సినిమా రిజల్ట్ ఫ్రూట్ అండి. బట్ సార్ ఇది చాలా పద్ధతి గల ఈవెంట్ సార్, మనం కామెడీ చేసుకోకూడదు. బట్ ఆన్ సీరియస్ నోట్, ఆ చెట్టుకి రూట్స్ ఏవైతే ఉంటాయో అది అబ్సల్యూట్లీ మా డిస్ట్రిబ్యూటర్స్ అండి. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు నేనిత్తే సినిమాలో ఆయన అప్పట్లోనే చెప్పారు, డిస్ట్రిబ్యూటర్లకి సినిమా మీద పిచ్చి మీద కొంటారు సినిమాల్ని. వాళ్ళకి ఏదో పొలోమని డబ్బులు వచ్చేస్తాయని కాదు, వాళ్ళకి సినిమాల్ని తీసుకెళ్ళాలి, వాళ్ళకి సినిమా అంటే ప్రేమ, ఒక పిచ్చి. ఓన్లీ ఆ పిచ్చి కోసం వాళ్ళు ఈ సినిమా మీద నమ్ముకుని వాళ్ళు బతుకుతున్నారండి. చాలా కాలంగా ఈ ఒక కాన్వర్జేషన్, సినిమాకి థియేటర్కి జనాలు రావట్లేదు అంటున్నారు. ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది డిస్ట్రిబ్యూటర్లేనండి ఫస్ట్. సార్ బయలుదేరుతారు సార్? బయలుదేరండి సార్. నాకు వెళ్ళిపడింది సార్. నాకు వేరే షూటింగ్ ఉంది అందుకని. ఓకే, త్వరగా ఫినిష్ చేస్తా. అయ్యి బాబాయ్, నా చేతిలో మైక్ పెడితే వస్తారు. మొత్తం డిస్కషన్ మైక్లోనే పెట్టేశారు. ఎక్కడ ఆపాను? సార్ పోస్టర్ వేయించాను సార్, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పొద్దు ఎలా సార్? నిజంగా మేము యాక్టర్లుగా ఒక మంచి సినిమా చేసి హ్యాపీ అవ్వాలంటే ఫస్ట్ మా ప్రొడ్యూసర్ హ్యాపీ అవ్వాలండి. మా ప్రొడ్యూసర్ హ్యాపీ అవ్వాలంటే ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ అవ్వాలండి. ఎనీ డే ఒక సినిమా హిట్ అయిందంటే అది ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ అయితేనే అవుతుందండి. సో మీ అందరికీ థ్యాంక్ యూ అనేది చాలా 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 చిన్న వర్డ్. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ మీ అందరి సపోర్ట్ మాకు ఉన్నందుకు అండ్ ఈ సినిమాని నమ్మినందుకు. ఆవిడ చెప్పినట్టు సినిమా చూడకుండా మేము చిన్న చిన్న కాంటెంట్ రిలీజ్ చేసి దాన్ని నమ్మి మీరు సినిమా తీసుకెళ్ళి ఆడియన్స్ ముందు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమాలు చాలా ఆడడం కష్టంగా ఉందని చెప్పారు సుబ్బారెడ్డి గారు. అలాంటి టైంలో కూడా సెకండ్ వీక్లో 480 నుంచి 320 థియేటర్స్, 340 థియేటర్స్ వరకు సెకండ్ వీక్ హోల్డ్ ఉందంటే అది డెఫినెట్లీ ఆడియన్స్ అప్రిషియేట్ చేయడం వల్ల. అండ్ దాన్ని మీరు సపోర్ట్ చేయడం అండ్ థియేటర్స్ హోల్డ్ ఉంచడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. మేము ఆబ్వియస్లీ చాలా తక్కువ చేస్తారనుకుంటా ఇలాంటి ఈవెంట్, నాకు ఐడియా లేదు, ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. నాకు నిహార్ గారు ఇలా డిస్ట్రిబ్యూటర్స్కి ఒక ఈవెంట్ చేస్తున్నాం, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలని కానీ ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే మేము ఎంత కష్టపడినా సరే వాళ్ళు మాకంటే, మేమే కాదండి యాక్టర్ల కంటే ప్రతి ఒక్కళ్ళు చాలా ఎక్కువ కష్టపడతారండి. కాకపోతే వాళ్ళు కనపడరు, వాళ్ళ పేరు బయటికి రాదు, మేమే కనపడతాం కాబట్టి మాకు వస్తుంది. బట్ దే డిజర్వ్ ఆల్ ద క్రెడిట్, ఆల్ ద అప్రిసియేషన్ అండ్ ఆల్ ఆర్ లవ్ అండ్ ఆర్ రెస్పెక్ట్ టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్. మీరందరూ బ్రేక్ ఈవెన్ అయింది, హ్యాపీగా ఉన్నారంటే మేము ఇంకా హ్యాపీ. అంటే మేము ఒక మంచి సినిమా చేసి ఆడియన్స్కి మా పేరు నిలబెట్టాను కాదు కానీ మీ నమ్మకాన్ని మేము నిలబెట్టాను, మాకు కాన్ఫిడెన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ అ లాట్. అండ్ ఫైనలీ మా ఆడియన్స్కి ఒక మంచి సినిమా చేస్తే వస్తారు అని ఒక నమ్మకం మీద నిహారిక గారు, నేను, మాన్స గారి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. అండ్ వీ హోప్ వీ లివ్డ్ అప్ టు దట్ ఎక్స్పెక్టేషన్ అండి. ఆడియన్స్ మేము వెళ్ళిన ప్రతి థియేటర్ చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ చాలామంది ఆడవాళ్ళు థియేటర్ రావడం అనేది ఇట్ ఈస్ అ హ్యూజ్ విన్ ఫర్ అస్. ఎందుకంటే నిజంగా ఒక మంచి సినిమా వచ్చిందని నమ్మి ఆడవాళ్ళు థియేటర్ రారు నమ్మితే కానీ. అలాంటిది మీరు అందరూ వచ్చారంటే థ్యాంక్ యూ సో మచ్. మేము సక్సెస్ అయ్యామని నిజంగా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా నిహారిక గారు, అంటే ఆవిడ ఇలా మీ ముందు చాలా మీలాంటి యాక్టర్ మీరు అంటున్నారు కానీ మామూలుగా వేర్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. సో సడన్లీ ఆవిడ నాకు ఇంత రెస్పెక్ట్ ఇస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నాను. ఆవిడ ఎప్పుడు నన్ను బాబు అని పిలుస్తారు, నేను ఏమండి అని పిలుస్తాను. మీరు అలాగే ఉండండి. మీరు ఊరికే మీరు మీ యాక్టర్ మీలాంటి వాళ్ళు అలా చెప్పకండి, నాకు చాలా ఆక్వర్డ్ అవుతుంది. మీరే చాలా పెద్దవాళ్ళు మారుతున్నారు. మీరు మనందరం సేమ్ ఏజ్ గ్రూప్, మనందరం యూత్.
థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నిహారిక గారు, ఇఫ్ షీ వాజ్ నాట్ బిహైండ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ షీ వాజ్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఇఫ్ షీ నాట్ ఆల్ అరౌండ్ దిస్ ప్రాజెక్ట్, దిస్ వుడ్ have నాట్ గాన్ ఫ్రంట్. This means so much to us that you believed in the story, you believed in us, you believed that this film deserves ee scale undali, ee budget undali, ee cinema aadutundi ani nammi. Thank you so. మీరు అట్లా నవ్వకండి, పెద్ద ఆయన కదా, కాళ్ళు నొప్పులు వచ్చుంటే. సార్ అయిపోయింది సార్ ప్లీజ్ సార్ ఊరుకోండి సార్, మీరు దొరికేదో ఒకసారి. నా గురించి మాట్లాడితే ఎందుకు సార్ మీకు అంత జెలస్? చెప్పండి సార్. లాస్ట్ పేరు మీద పెట్టుకున్నాను సార్ నేను. అంటే ఇంకా ఉందా సార్? సార్ మీకు స్పెషల్ సార్ లాస్ట్ కి భోజనాలు తెప్పించరా ప్లీజ్ సార్. మీరు దొరక్క మీరు మాకు దొరికారు సార్. వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్. మీరు వెళ్తే ఎలా సార్? ఇద్దరు అన్ని ఈవెంట్లు మాట్లాడుకుంటున్నారు కదా, మీరు ఇంట్లో కొంచెం ఆఫీసులో మీ ఇద్దరే, ఈవెంట్స్లో మీ ఇద్దరే సార్, బస్సు కారులో మీరు, ఎయిర్పోర్ట్లో మీరే. అవును, ఇప్పుడు కొత్తగా ఏంటి వాళ్ళు కూడా విని 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 చెప్పు నా గురించి సార్. లాస్ట్ భోజనాలు కూడా ఇక్కడికే తెప్పించమంటారా? బెటర్ సార్. అన్న మీతో 2-3 సినిమాలు చేశారు సార్. నాకు ఎప్పుడు మీ గురించి చెప్పేవాళ్ళు సార్. బ్రహ్మాజీ గారితో మామూలుగా ఉండదు సార్. బ్రహ్మాజీ గారితో మీకు మామూలుగా ఉండదు, చాలా ఎంజాయ్ చేస్తారు సార్. ఎందుకు సార్ చెప్పండి సార్? ఎలివేషన్ ముందు ఒక బిల్డప్ ఇవ్వాలి సార్. ఓకే ఓకే. బ్రహ్మాజీ గారు విల్ బి ద మోస్ట్ ఎనర్జెటిక్ యాక్టర్ యూ విల్ ఎవర్ వర్క్ అన్నాడు సార్. అది 100% ట్రూ సార్. అంటే మంచి యాక్టర్ కాదు సార్. ఏంటి సార్ ప్రతి దాంట్లో మీరు ఎనర్జీ ఉంటుంది, ఒకసారి చెప్పు సార్. లేదు సార్, ప్రిపేర్ అవ్వలేదు అందుకే నువ్వు రాట్లా మాట సార్. మీరు గన్ను తల మీద పెట్టి మాట్లాడుతుంది సార్ నాకు. నువ్వు బాగా స్మార్ట్, నువ్వు పట సార్. బ్రహ్మాజీ గారు ఇస్ ద యంగెస్ట్ యాక్టర్ ఇన్ ద ఎంటైర్ ఫిల్మ్. మాకు జెన్యున్లీ ఇప్పుడు ఈ ఫన్ ఏదైతే ఉందో మాకు సెట్ మీద రోజు ఉండేది. నేను జెన్యున్లీ సెట్ మీదకి వచ్చిన భయపడ్డాను. అమ్మో బ్రహ్మాజీ గారు అంటే సీనియర్ యాక్టర్ అన్ను, లైక్ ఈజ్ అంటే చాలా పెద్ద యాక్టర్. మళ్ళీ సీనియర్ అంటే మిమ్మల్ని మళ్ళీ ఏజ్ అనలేదు అలా. చాలా పెద్ద యాక్టర్, ఆయనతో ఎలా ఉంటుందని నిజంగా జెన్యున్ కొంచెం భయపడ్డాను. బట్ ఆయన ఇలా కిషోర్ గారి మీద, నా మీద, సీను గారి మీద జోక్స్ వేసి ఐస్ బ్రేక్ చేసి చాలా చాలా కంఫర్టబుల్ చేశారు. ఓ శ్రీను తాగేసి పడిపోయి అదే కదా వీడియో పెట్టడం, అదేనా? ఈ రోజు బహిరంగంగా చెప్తున్నాము, అది యాక్చువల్లీ ఒక సెట్. అది శ్రీను ఏమి ఈయన చెప్పినట్టు అలా ఏం కాదు. ఇట్ వాస్ ఆల్ ఫర్ కాంట్రవర్సీ చేశారు బ్రహ్మాజీ గారికి. ఇలాంటివంటే ఆయనకు మహా ఇంట్రెస్ట్. సినిమాని ప్రమోట్ చేద్దామని అంతే సార్. అలా వద్దు సార్, మేము బాగానే చేసుకుంటున్నాం ప్రమోట్. మీరు అలా అసలు స్టార్ట్ చేసిందే నేను ఫస్ట్. కాంట్రవర్సీ కాదు, బ్రహ్మాజీ గారు చలాకితనం అంతే. ఇఫ్ యు వాంట్ టు స్టే యంగ్, మొత్తం ఈజ్ దిల్. ఇప్పుడు వెనకాల వాళ్ళు వీళ్ళు ఎప్పుడు లెగుస్తారు అనుకుంటుంటారు, వాళ్ళు కూడా అనుకుంటారు దా కానీ. లేదు సార్, థ్యాంక్ యూ సో మచ్. నౌ యూ టేక్ యువర్ ఓన్ టైం. లేదు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. జోక్స్ సైడ్ జెన్యున్లీ ఆయన చాలా ఈవెంట్లు వీ వాంటెడ్ హిమ్, బట్ మీకు తెలిసిందే ఆయన మోస్ట్ ఇన్ డిమాండ్ యాక్టర్ కాబట్టి దొరకలేదు ఆయన. బట్ వీ వెరీ హ్యాపీ అట్లీస్ట్ మా డిస్ట్రిబ్యూటర్ సక్సెస్ ఈవెంట్కి ఆయన వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ వర్కింగ్ విత్ యూ. ఐ రియలీ విష్ ప్రమోషన్స్లో మీరు కొంచెం ఫ్రీ ఉంటే మిమ్మల్ని కూడా పట్టుకెళ్ళాలంటే బాగుండేది అనిపించింది. బట్ చాలా ఇచ్చేసారు, వద్దులే. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ డిస్ట్రిబ్యూటర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్, ఆల్వేస్ హ్యావింగ్ ద ఎనర్జీ ఫర్ అవర్ ఈవెంట్స్. ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇవాళ మన చీఫ్ గెస్ట్ గా మన యంగ్ అండ్ ఎనర్జెటిక్ బ్రహ్మాజీ గారు జాయిన్ అవ్వడంతో ఒక స్టెప్ తోటి ఇవాళ ఈవెంట్ ని మనం కంప్లీట్ చేద్దాం. సో ఆయన పంపిద్దాం. ఆయన చీఫ్ గెస్ట్ ఇంకా ఆయనకు తెలియదు సార్, మీరే చీఫ్ గెస్ట్. ఏంటి చీపా? చీఫ్ సార్, ఎక్స్పెన్సివ్ సార్ ఇది. యా ఓకే. సో మ్యూజిక్ ఆన్, కమ్ ఆన్, స్నేక్ డాన్స్. ఇట్స్ టైం ఫర్ స్నేక్ డాన్స్. హలో, కాదు రమేష్ గారు ఇటు రండి. రమేష్ గారు ఇటు రండి సార్. అందరూ చేస్తారు సార్, సార్ ఇది డాన్సే కాదు, చేతులు ఒక్కటి ఇట్లా వద్దు అంటున్నారు కదా, అదే చేతులతో చేయండి. అంతే, సేమ్ ఎగ్జాక్ట్లీ. లేదండి ఇప్పుడు ఇది ఆన్ చేసినప్పుడు మేము ముగ్గురమే చేసామనుకోండి, చాలా వరస్ట్గా ఉండిద్ది. మరి మీరు మా సినిమాని ఎట్లా సపోర్ట్ చేశారో మా ప్రమోషన్ని కూడా ఒక్క ప్రమోషన్ అయినా సపోర్ట్ చేయాలి. ఓకే, అదే ఇది. రెడీ? సంగీత్ కమాన్, రెడీ? ఏం లేదు సార్, ఇప్పుడు జనరల్గా స్టేజ్ మీదకి వచ్చి మిమ్మల్ని మాట్లాడినప్పుడు ఫస్ట్ మాట్లాడమన్నప్పుడు భయపడే వద్దు అంటారు కదా, అదే యాజ్ ఇట్ ఈజ్ అదే స్టెప్ మెల్లగా చేయాలంటే సార్. ఇలా అంతే. మీరు ప్రమోషన్లో చూసే ఉంటారు, మేము రాకసాని పుష్ చేస్తున్నాం. సో నేను ఇప్పుడు ఒక మాట అంట, అన్ని స్టార్ట్ చేయగానే మీరు అందరూ మాతో స్టార్ట్ చేయాలి. జస్ట్ ఇలా అనాలంతే. థియేటర్లో
థియేటర్లో ప్రేక్షకులకే కాదు మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా రెడీ థియేటర్లో ప్రేక్షకులకే కాదు మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా రాకసార్ అన్నారు అందరు అన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మీ 5 ముందుకు రారా ప్లీజ్. రవి గారు, యా ఈ ఒక్క పిక్ సెపరేట్గా. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. క్విక్గా మనం ఒక్కసారి Q&Aలోకి వెళ్ళిపోదాం. వెరీ షార్ట్ అండ్ స్వీట్ Q&A విత్ మీడియా. ద మోస్ట్ బిజియెస్ట్ బ్రహ్మాజీ గారు. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, ఒకసారి నిహారిక గారు, సంగీత్ గారు. ఎస్, డైరెక్ట్గా ఇలాగే Q&Aలోకి వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు. Q&A ఇలాగే ఒకసారి లేరా Q&Aలో? మానస గారు, నిహారిక గారు ఒక్క నిమిషం. తారక్ గారు చెప్పండి. అయితే యాక్చువల్గా నేను ఆన్సర్ చేయడం కాదు, ఎవరు అడుగుతున్నారో కూడా తెలియాలి. తారక్ గారు చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే చాలామంది అసలు ఎప్పుడు కూడా ఏదో సినిమాలు అంటారు కదా, చూడలేను అనుకున్నది చూసాం, వినలేను అనుకున్నది విన్నాను అంటూ వీళ్ళు ఎవరో ప్రమోషనల్స్కి రారు. వెన్నెల కిషోర్ గారు కానీ బ్రహ్మాజీ గారు కానీ వీళ్ళందరితో ఎలా వచ్చారు ప్రమోషన్స్కి? ఆ సీక్రెట్ ఏంటో చెప్పండి ఫస్ట్. జస్ట్ ద రిలేషన్షిప్ సార్. అంటే మేము త్రూ అవుట్ ద ఫిలిం చేసేటప్పుడు కూడా ఓకే ఈయన వస్తున్నారు, ఓకే సార్ ఈరోజు మీది 6 to 6 కాల్ షీట్, ఇది చేసేయండి వెళ్ళిపోయిండి, మీకు నాకు రామ్ అట్లా కాదు సార్. ఐ విల్ సీ ద యాక్టర్స్ కంఫర్ట్, వాట్ దే ఆర్ డూయింగ్, వాళ్ళు ఎంత సీనియర్స్, వాళ్ళు ఎలాంటి వర్క్ చేశారు. ఐ డోంట్ పుష్ ఎనీ వన్ సార్. ఎందుకంటే ఫోర్స్ఫుల్గా అడిగి చేయించుకున్నది ఏది ఇట్స్ నాట్ మంచిగా ఉండదు చూడ్డానికి. అది మనం సంతకాలు చేయించేసుకొని డైరెక్టర్ని సంవత్సరాలు ఉంచేసుకున్నా ఆ కథలు బాగుండవు. ఇలా ఫోర్స్ఫుల్గా యాక్టర్స్ని కూర్చోబెట్టి చేయించినా అది బాగుండదు. కాబట్టి ఫర్ మీ ఇట్స్ వెరీ ఆర్గానిక్. ఇట్స్ సోల్లీ బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్ దట్ వీ హ్యావ్. మానస గారు, యాక్చువల్గా రిలీజ్ అయిన నెక్స్ట్ డే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, దానికి అప్పుడు ఆన్సర్ లేదు మీ దగ్గర. అంటే రాకాస 2 ఉందా అంటే చెప్పలేమన్నారు. బట్ ఇప్పుడు ఈ సక్సెస్ మీట్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సేఫ్ అయిపోయారు. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్కి ఒక క్రేజ్ ఉంది కాబట్టి నెక్స్ట్ నుంచి వచ్చే ఎక్స్టెండెడ్ కంటెంట్ అంటే ఖచ్చితంగా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో మరి రాకాస 2 ఉందా లేదా? ఉంటుందండి. ఇంకొంచెం కథ బాగా రిఫైన్ చేసుకొని ఒక స్ట్రక్చర్ అయితే ఉంది, దాన్ని రిఫైన్ చేసి. వీరుడు మారతాడా, సేమ్ వీరుడా? అవన్నీ కాలమే నిర్ణయిస్తుంది. సంగీత్ గారు, సరే సార్ వరుస బ్లాక్ బస్టర్స్ ఎలా అనిపిస్తుంది? సార్ బాగుంది సార్. మమ్మీ అయితే రోజు దిష్టి తీస్తుంది సార్. అంటే ఆవిడ ప్రేయర్స్, టైం బాగుంది, మా అన్న పడిన కష్టం కూడా నాకు హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది. సో వెరీ వెరీ హ్యాపీ సార్. పైగా ఈ ఇయర్ మీ అన్నగారికి కూడా అవును సార్, అదే మన ఎవరో ట్వీట్ పెట్టారు సార్, నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. 2026 శోభన్ బ్రదర్స్ అనేది పెట్టారు సార్, నాకు చాలా బాగా అనిపించింది సార్, చాలా హ్యాపీ అనిపించింది సార్. మానస్ గారు, మీరు ఇంతకుముందు మా ఇంటర్వ్యూస్ కూడా చాలా చెప్పారు. మీరు ఆయన డైరెక్టర్ గారి మన విఠలాచారి గారి స్ఫూర్తితో మీరు డైరెక్టర్ అయ్యని చెప్పారు. సో అలాంటి జానర్లో ఇంకేమైనా సినిమాలు చేయబోతున్నారు అంటే ఫ్యూచర్ నెక్స్ట్ మూవీస్ కూడా అట్లాంటి ఏమన్నా సక్సెస్ అయింది కాబట్టి? డెఫినెట్గా అండి, ఐడియాస్ అయితే ఉన్నాయి, అవి బాగా డెవలప్ చేసుకొని వర్క్ అయితే చేస్తాను. నిహారిక గారి బ్యానర్లో ఉంటుందా లేదంటే? నిహారిక గారికి నచ్చితే ఆబ్వియస్లీ నిహారిక గారి బ్యానర్లో ఉంటుంది. సంగీత్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నిహారిక గారు మీకు మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు కదా, మరి ఆమెకు మీరేమి ఇస్తున్నారు గిఫ్ట్? నేను ప్లాన్ చేసింది ఆయన్ని ప్రెస్లో. కమాన్ సార్, ఇంకోసారి 1 more. మీకు మంచి బ్లాక్ బస్టర్ ఆమె ఇచ్చారు. అవును సార్, ఇచ్చారు. మీరు ఆమె గిఫ్ట్ ఏమి ఇస్తున్నారు అంటున్నాను. సార్ నేనే ఇచ్చాను కదా సార్, నేనే కదా సార్ ఈ సినిమాలో హీరో. ఆవిడ నాకు రేంజ్ రోవర్ ఇస్తే అది తిరిగి ఆవిడకి ఇచ్చేస్తాను సార్. ఓకే, నిహారి గారు, ఈ సినిమా సక్సెస్ మీట్లో ఎప్పుడు కూడా అంకిల్ చూసేవాళ్ళం మేము. అంకిల్ మిస్ అయింది పోస్టర్ల మీద అనే ఫీలింగ్ ఏమన్నా లేదా?
కలెక్షన్స్? అంకిల్ తక్కువ వచ్చుంటే మా డిస్ట్రిబ్యూటర్లు వచ్చేవాళ్ళు కాదు కదా సార్. వాళ్ళు అందరూ హైదరాబాద్, అసలు ఎవరు హైదరాబాద్ నుంచి కూడా కాదు. ఒకరు రాయలసీమ నుంచి, ఆంధ్ర నుంచి వాళ్ళు వచ్చారు అంటే ఇట్ మీన్స్ ఓన్లీ బికాస్ దే ఆర్ హ్యాపీ. ఓకే. వాళ్ళు ఎంత కొనుక్కున్నారు, దానికి పైన ఎంత వచ్చింది, అదంతా మా సీఏలు చూసుకుంటారు. ఓకే. నిహారిక గారు, ఎస్. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ రోజు నుంచి తెలంగాణలో అంటే ఫిలిం ఛాంబర్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 60% ప్రొడ్యూసర్స్కి, 40% ఇల్లు అనేసి కదా. సో ఇప్పటి నుంచి మీకు ఎలా ఉండబోతుంది? ఏంటి ఈ సెకండ్ వీక్ కూడా ఉంటుంది కదా, మీరు దానికి యాక్సెప్ట్ చేస్తున్నారా? నేను రూల్స్ అవన్నీ ప్రాపర్గా చదివి డిసైడ్ చేస్తాను సార్. బికాస్ ఐ రియలీ డోంట్ నో. ఐ బీన్ ఫుల్లీ ఇన్ రాకాస ఓన్లీ. డూ ఐ నో అబౌట్ దిస్? ఇన్ని సినిమాలకి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న 23 థియేటర్లకు మాత్రం అది వాళ్ళు కంపల్సరీ పెట్టుకున్నారు. గిల్డ్ వాళ్ళు దాన్ని వ్యతిరేకించడం కూడా జరిగింది. ఎవరు? గిల్డ్ మొత్తం. యాక్చువల్లీ మరి మీరు గిల్డ్లో ఉన్నారా లేదో తెలియదు అది. అంటే మీరు ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్ ఇట్స్ ఇనఫ్ కాదో నాకు తెలియదు టు టెల్ యూ ది ఆన్సర్. బట్ ఇఫ్ నేను చదివిన తర్వాత ఐఎమ్ షూర్ ఐ విల్ కమ్ టు అన్ ఆన్సర్. ఐ విల్ లెట్ యూ నో. మేబీ నాట్, అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ నాకు ఇప్పుడు లేదు కాబట్టి ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు టాక్. సంగీత్ గారు. హాయ్ అండి. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ, టీం అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయితే మీరు ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు చాలా స్పెషల్ గెస్ట్ని గ్రీట్ చేశారు కదా. థ్యాంక్ యూ సో మచ్ సినిమాకి వచ్చినందుకు, ఇంత టైం అయింది అని చెప్పి చిన్న పిల్లల్ని. అన్ని థియేటర్స్కి వెళ్ళినప్పుడు అంత చిన్నపిల్లల్ని ఆ టైంకి లైక్ 1 o'clock 10:30 ఆ టైంకి చూసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్? యాక్చువల్లీ నైట్ 1:30 అయిందండి. వాళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లలు అప్పుడప్పుడు ఇలా పరిగెట్ట నేర్చుకున్నారు. మేము డే 1 ఏదైతే నమ్మి సినిమా చేసామో ఇది నాకు తెలుసండి. అయినో ఒక పాయింట్ తర్వాత మీకు కూడా ఇరిటేటింగ్ అవ్వచ్చు. ఫ్యామిలీ ఎందుకు ఇంత అంటున్నారంటే మేము తీసింది ఫ్యామిలీస్ కోసమేనండి. సినిమా అనేది అందరూ చూడాలి. మనకి ఈ మధ్య ఆవిడ చెప్పినట్టు చాలా సినిమాలు చూడలేకపోతున్నారు ఫ్యామిలీస్తో కలిసి. సినిమా అనేది మన దగ్గర ఒక కల్చర్ అండి. ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్. అది మనం ఒక సర్టన్ కేటగిరీ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే అంకితం చేసేయకూడదు. అందరూ చూడాలి, అందరూ హ్యాపీ ఫీల్ అవ్వాలి. డెఫినెట్లీ అన్ని కైండ్స్ ఆఫ్ సినిమాలు రావాలండి. బట్ ఓన్లీ సంక్రాంతికి మాత్రమే ఫ్యామిలీ సినిమాలు వస్తాయి, మిగతా సంవత్సరం రాదు అనే ఈ ఒక నోషన్ ఏదైతే తీసేయాలండి. సినిమా అంటే అందరు రావాలి. అది యూత్ కానీ, పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ, ఫ్యామిలీ కానీ. సినిమా అనేది మన అందరినీ కలుపుతుందండి. సినిమా థియేటర్ హాల్ కింద డబ్బున్నోడు లేడు, డబ్బు లేనోడు లేడు, హోదా ఉన్నోడు లేడు, హోదా లేనోడు లేడు, అందరూ ఒకటేనండి. అందరూ కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఒకటే. సినిమా, క్రికెట్, ఇవి రెండే. సో ఐ రియలీ హోప్ our effort is to bring audience as a whole to theatre. అది చాలా ఇంపార్టెంట్ అండి. కమింగ్ బ్యాక్ టు మీరు పిల్లల్ని చూసినప్పుడు నేను జెన్యున్లీ చాలా ఓవర్వెల్ అయిపోయానండి. కళ్ళజోడు వేసుకున్నట్టు కనపడలేదు కానీ నాకు ఆల్మోస్ట్ నీళ్ళు తిరిగాయి. అరే ఆ పాప 3 ఏళ్ళు లేదు, పాపకి 1 గంటన్నర అయింది, అక్కడ కూర్చొని సినిమా చూస్తుంది అండ్ క్లాప్స్ కొడుతుంది పాప. నేను జెన్యున్లీ అడిగా, పాప నీకు నిద్ర రావట్లేదా రాత్రి 1 గంటన్నర ఏంటంటే నాకు వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఆ షోలో మీరు చెప్పిన స్పెసిఫిక్ షోలో థియేటర్ మొత్తం ఫ్యామిలీస్ అండి, పిల్లలు, ఆడవాళ్ళు, వాళ్ళ హస్బెండ్స్ అందరు ఉన్నారండి. ఇట్ ఫెల్ట్ వెరీ అంటే అరే మేము ఏ కాన్ఫిడెన్స్ స్టార్ట్ చేసే సినిమా అది కరెక్ట్ అయిందిరా, మేము పెట్టుకున్న నమ్మకం కరెక్ట్ అయిందిరా అని ఒక చిన్న చాలా ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ అండి అదైతే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మానస గారు, మీరు చాలాసార్లు మాట్లాడినప్పుడు అమ్మమ్మ కథలు మర్చిపోయారు అని చెప్పి అన్నారు. అమ్మమ్మ కథలు అమ్మమ్మలు చెప్తే కొంతమంది మాత్రమే వింటారేమో. మానస శర్మ అమ్మమ్మ కథల్ని చాలా బాగా చెప్పి సక్సెస్ అందుకున్నందుకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సంతోష్ గారు, సంగీత్ గారు అంటే లాస్ట్ 2 ఫిలిమ్స్ యాక్టింగ్ అదంతా ఫన్ అంతా కూడా ఒక షేరింగ్ లాగా ఉంది. బట్ ఈ సినిమా అనేది హోల్ అండ్ సోల్ దున్నేశారు. సో ఈ సాటిస్ఫాక్షన్ అనేది మీకు ఉందా ఎట్లాగా? ఇప్పుడు దాంతోపాటు మీ బాడీ లాంగ్వేజ్ కూడా కొంచెం మారిపోయింది. నాకు బాధ్యత వచ్చేసింది, పెద్ద సినిమాలు చేయాలి, తర్వాత మంచి సినిమాలు, అది కనపడుతుంది. ఉంటుంది సార్. డెఫినెట్లీ ఎవరికైనా సరే ఒక కెరీర్ ట్రెజెక్టరీ పైకి వెళ్ళాలి, చాలా ముందుకు వెళ్ళాలని ఉంటుంది కదా సార్. అంటే నేను వై ఐఎమ్ మోర్ కాన్ఫిడెంట్ సార్, చాలామంది సినిమా చూసి నాకు ఐ థింక్ తారక్ గారు అన్నారు, ఐ థింక్ సక్సెస్ అయిన నెక్స్ట్ డే ఆయన ప్రెస్ మీట్ మన ఆఫీస్లో పెట్టినప్పుడు ఆయన వచ్చి ఒక మాట అన్నారు, పెద్దడు అయిపోయావా, ఒక కథని భుజాల మీద పెట్టుకోగలను అని అన్నారు. నాకు అది చాలా నేను అక్కడికి వచ్చానా అని నాకు అప్పుడు ఫస్ట్ టైం అనిపించింది అండి. దట్ వాజ్ వెరీ స్వీట్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ గురించి మాట్లాడుతాను సార్. మీరు వచ్చారు సార్, ఏమంటున్నారు మీరు సార్? డోర్ బయట నుంచి మన క్రాకర్స్ ఫైర్ చేయడానికి వెళ్ళి మీరు వచ్చారు, నాతో అన్నారు. మేము మర్చిపోం సార్, మీడియా కూడా మర్చిపోరు, మేము కూడా మర్చిపోం. బట్ లేదు సార్, ఇట్ ఫెల్ట్ వెరీ అంటే
డెఫినెట్లీ గ్రోయింగ్ అప్ ఏజ్ అప్పుడు కాలేజ్ తర్వాత ఆడిషన్ చేసేటప్పుడు మనకి లోపల డెఫినెట్లీ చాలా సెల్ఫ్ డౌట్స్ ఉంటాయి సార్, ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి సార్. మనం అవ్వగలమా అంటే హీరో అనేది ఒక చిన్న పదం కాదు, ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఒక సినిమాని మన ఫేస్ వాల్యూ మీద ముందు తీసుకెళ్లాలంటే వీ నీడ్ టు, అంటే ఏవే ఉండాలి, మన అవన్నీ ఉన్నాయా లేవా, చాలా థాట్స్ వస్తుంటాయి సార్. బట్ నాకు సర్ప్రైజింగ్లీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ పింక్ ఎలిఫెంట్తో చేసిన తర్వాత నాకు ఫస్ట్ టైం లేదురా నేను ఒక మంచి కథ చెప్తే హీరో అవ్వగలను అనిపించింది సార్. అండ్ ఈరోజు మళ్ళీ లేదు, ఒక కథ మొత్తం నేను నా భుజాల మీద పెట్టుకుని తీసుకెళ్తే నేను డెఫినెట్లీ అవ్వగలను, ఒక మంచి హీరో నాకు అనిపించింది సార్. అండ్ ద కోఇన్సిడెన్స్ ఈస్ దట్ బోత్ ఆర్ విత్ మై పింక్ ఎలిఫెంట్ అండ్ షీఈ్ మై పింక్ ఎలిఫెంట్. ఐమ్ జస్ట్ కిడింగ్. నో సార్, ఇట్ ఫీల్స్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ మీరు చెప్పిన డెఫినెట్లీ బాధ్యత పెరిగింది సార్. ఐ విల్ బీ వెరీ వెరీ ఫోకస్డ్. ఇందాక అన్నారు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కదా సార్. మోర్ దెన్ హ్యాపీనెస్ ఐ ఫీల్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది సార్ నాకు. బికాజ్ ఐ నీడ్ టు మేక్ షూర్ ఈ ఒక్క సినిమాకనే కాదు సార్, ప్రతి సినిమాకి నా డిస్ట్రిబ్యూటర్ ఫస్ట్ హ్యాపీ అవ్వాలి, నా ప్రొడ్యూసర్ హ్యాపీ అవ్వాలి, ఆడియన్స్ హ్యాపీ అవ్వాలి సార్. అరే వీడు మంచి సినిమాలు తీస్తున్నాడు అనే ఒక ఇది నేను వాళ్ళకి చేయాలి సార్ వాళ్ళ కోసం. నిహారిక గారు, సినిమా సక్సెస్ కొడతాం మీరు చూసారు ఆల్రెడీ, బట్ ఒక పక్క దురందర్, ఒక పక్క ఐపీఎల్, మీ సినిమాతో పాటు ఇంకో సినిమా రిలీజ్ అయింది. ఈ కాంపిటీషన్లో ఆడియన్స్ మీ సినిమా చూశారు అంటే ఏంటండి, అంటే ఒక సాటిస్ఫాక్షన్తో పాటు ఒక కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది ఎట్లాగా మీకు? అంటే వీఆర్ డూయింగ్ సంథింగ్ రైట్ అని అయితే దాని మీద కాన్ఫిడెన్స్ సార్. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఐ టోల్డ్ ఒకటే, ఒక మంచి సినిమా తీసినప్పుడు ఒక మంచి సినిమా వచ్చిందని ఆడియన్స్కి తెలియకపోతే ఆ మంచి సినిమా తీసి ఏంటి ప్రయోజనం? సో మేము ఒక కథని బిలీవ్ చేసి ఇది ఫ్యామిలీస్కి కిడ్స్కి ఒక ఎంటర్టైనింగ్ ఫిల్మ్ సమ్మర్ టైంలో అనుకున్నాం మేము. అలాంటి కథ వచ్చిందని తెలియాలి కదా, అలాంటి మూవీ ఒకటి బయట మార్కెట్లో ఉందని వాళ్ళకి తెలియాలి. బికాజ్ అగైన్ లైక్ ఐ సెడ్, సోషల్ మీడియాలో మనకి చాలా ఇన్ఫర్మేషన్ మన ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. నేను ఆ 1 minute, ఆ 7 seconds ఫస్ట్ వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయాలి. నా సినిమా వస్తుందని చెప్పాలి. దాని తర్వాత 1 minute, దెన్ 10 minutes, దెన్ 20 minutes, ½ an hour, దెన్ 2.5 hours. ఆ ప్లాన్ ఫాలో అయ్యి చేశాము. సో ఐఎమ్ జస్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్, మై ఎంటైర్ టీమ్. ఈ ప్రాసెస్లో ఓకే, ఐ థింక్ యు ఆర్ రైట్, గో అహెడ్, యూ నో బెటర్ అని చెప్పి దే నెవర్ డౌటెడ్ నేను ఇలా తీసుకెళ్దాం అనుకుంటున్నాను మూవీ కానీ దే నెవర్ డిడ్. అండ్ దేర్ కాంట్రిబ్యూషన్ ఇస్ గ్రేటర్ దెన్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. సో ఆ విషయంలో అది సక్సెస్ అయింది కాబట్టి ఎన్ని ఉన్నా, ఎన్ని ఆన్ గోయింగ్ ఉన్నా కూడా మేమంటూ ఒకటి ఏదో క్రియేట్ చేసుకోగలిగాం, ఒక నీష్, ఒక స్పెషల్, ఒక చిన్న చమక్లాగా మేము కూడా మెరవగలిగామంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ కాన్స్టెంట్ ఎఫర్ట్. సినిమా ముహూర్తంలో చేసాం మేము ఫస్ట్ రీల్, ఒకటి ప్రమోషనల్ రీల్ కమిటీ కుర్రోళ్ళతో చేసాం. అప్పటి నుంచి ఆర్ ఓన్లీ మోటివ్ వాజ్ ఆడియన్స్కి రాకాసా అనే సినిమా వస్తుందని తెలియాలి. సో ఐ థింక్ అది ఇట్ పేడ్ ఆఫ్. సో ఏదో సంథింగ్ రైట్ చేసామన్న కాన్ఫిడెన్స్ ఉంది కానీ ఇంకే విధంగానూ కాన్ఫిడెన్స్ లేదు. నిహారిక గారు, మీరును అల్లు అర్జున్ గారు ఏమన్నా మాట్లాడుకున్నారా ఏంటి? రాకాస నేను పెడతాను, రాక మీరేంటండి? లేదు సార్, ఇట్ వాజ్ ప్యూర్లీ కోఇన్సిడెంటల్. నాకు ఆఫ్ కోర్స్ అస్సలు నో ఐడియా ఎట్ ఆల్. అది టాప్ సీక్రెట్ కదా సార్, ఎనీథింగ్ రిలేటెడ్ టు దట్ ప్రాజెక్ట్ ఇస్ టాప్ సీక్రెట్. సో అలాగే నాకు కూడా ఏం తెలియదు. మీరు ఎంత సర్ప్రైజ్ అయ్యి ఉంటారో తెలియదు కానీ మేమైతే వీ వర్ సో సర్ప్రైజ్డ్. ఓకే, సినిమాకు ముందు చరణ్ గారు ప్రమోషన్కి చేశారు కదా, చూసారా? ఏమన్నారు ఏంటి చరణ్ గారు? ఆ తర్వాత పవన్ గారు కూడా చూశారు. సినిమా చూసారో లేదో నాకు తెలియదు సార్, ఎందుకంటే అప్పటి నుంచి ఇంకా చరణ్ హీస్ బిన్ బిజీ. కళ్యాణ్ బాబాయ్ నేను సార్ టీజర్ చూపించమని ఎక్కువ అని చెప్పాను. నేను ఆ రోజు బాబాయ్ని టీజర్ చూపించడానికి నాకు 1.5 2 సినిమాలు పట్టింది. నేను ఒక 3rd సినిమా 4th సినిమాకి అలా చూపిస్తాను. బట్ చరణ్ కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రీమియర్స్ రోజు మేము కజిన్స్ గ్రూప్లో ఓకే నీహా ఏ టైంకి రావాలని తేజ్ బాబా మా అన్న అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు అందరు నన్ను తీసుకెళ్ళకుండా అని. దాని లేదు చరణ్ ఇలా ప్రీమియర్స్ ఉంది, నువ్వు లేవు కదా ఊర్లో అంటే ఈ సైడ్ నో. సో ఆ డిస్కషన్ అంతా దే కెప్ట్ టెల్లింగ్ అనమాట, లేదు చరణ్ చాలా బాగుంది సినిమా అని తేజ్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో హీఈస్ వెరీ వెరీ హ్యాపీ. అది వాళ్ళు సినిమా ఫుల్గా వెన్ ఎవర్ దే హ్యావ్ టైమ్ దే కెన్ సీ ఇట్. నాదే సినిమా కాబట్టి నేను క్యూబ్ ఇచ్చి వాళ్ళకి చూపిస్తాను. బట్ జస్ట్ దే ఆర్ వెరీ హ్యాపీ సార్ దట్ నేను ఏదైతే చెప్పానో అది చేసావమ్మా సూపర్ అని చెప్పి. మొన్న అన్నయ్యతో బరీ ఓపెన్ చేశారు కదా, అది ఎప్పుడు అంటే ప్లానింగ్ ఏంటి రిలీజ్? సంక్రాంతి సార్, సంక్రాంతి 27. ఓ నిహారిక గారు,
ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ Thank అండి. you. సో బాగా సక్సెస్‌గా రన్ అవుతుంది మొత్తం థియేటర్స్ అన్నిట్లో కూడా. సో బేసిక్‌గా ఏంటంటే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి నిహారిక గారు బ్యానర్‌లో వస్తుందంటే ఒక సినిమా అండ్ మీ ప్రొడక్షన్‌లో చాలా అగ్రెసివ్‌గా ఉంటాయి ప్రమోషన్స్ అనేవి. సో ఏంటి ఈ ప్రమోషన్స్ చేయడానికి గల సీక్రెట్ ఏంటి? అసలు ఇంత అగ్రెసివ్‌గా అంటే సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ఇంకా థియేటర్స్ అన్ని విజిట్ చేయడం, వెళ్ళడం ఏంటి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సీక్రెట్ ఏంటిదని? ఎనర్జీ మీ ఆడియన్స్ నుంచే వస్తుందండి. అంటే పోస్ట్ రిలీజ్ అయితే ఇట్స్ డెఫినెట్లీ ఫ్రమ్ ది ఆడియన్స్. వాళ్ళు చూస్తున్నారు, ఓకే మనం 100 అనుకున్నాం, 70 మంది దాకా చూస్తున్నారు, ఆ 30 మందిని మనం లాగేద్దాం అని చెప్పి దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అండ్ ముందైతే కమిటీకి కానీ రాకాసాకి కానీ ఇట్ వాజ్ అ కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్, నథింగ్ ఎల్స్. నేను ఒక్కదాన్ని సినిమాని ముందుకు తీసుకెళ్తాను అనుకుంటే ఐ వుడెంట్ హ్యావ్ డన్ దట్. ఇట్స్ మై యాక్టర్స్, ఇట్స్ మై డైరెక్టర్స్, ఇట్స్ మై ప్రొడక్షన్ టీమ్, ఇట్స్ మై పిఆర్స్, మై మార్కెటింగ్ గైస్, ఎవ్రీ వన్స్ కలెక్టివ్ ఎఫర్ట్ అండ్ బ్రెయిన్. సో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లో వస్తున్నాయి ఆ కమిటీ కుర్రాళ్ళు ఇది. సో మీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి పెరుగుతాయి మీరు తీసుకునే స్టోరీ మీద కానీ దాని మీద. సో నెక్స్ట్ బరీ అది ఎట్లా ఉండబోతుంది ఏంటి అసలు దానికి? బాగుంటుంది. ఒక్క లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. యా మేడం, మొన్న ఇంటర్వ్యూలో చూశాను వెన్నెల కిషోర్ గారు సెకండ్ డే నుంచి బ్లాంక్ పేపర్తో వచ్చాను, అలాగే బ్రహ్మాజీ గారు కూడా చెప్పడం, ఫస్ట్ రోజు ఏదైతే చెప్పారో సెకండ్ డే నుంచి సరెండర్ అయిపోయాం. ఏంటి వాళ్ళ మీద వాళ్ళు ఇంప్రూవేషన్లో చాలామంది డైరెక్టర్ చూస్తూ ఉంటారు, వాళ్ళు ఎలా ఇంప్రూవేషన్ చేస్తారు, వాళ్ళకి సీన్ పేపర్ చేసిన తర్వాత వాళ్ళు ఎలా చేస్తారు అని చాలామంది డైరెక్టర్స్ యంగ్ డైరెక్టర్స్ చూస్తుంటారు. అటువంటిది మీరేంటి వాళ్ళ మీద నమ్మకం లేకపోతే మీరు వాళ్ళు చేసింది ఎందుకు ఒప్పుకోవట్లేదు? అయ్యో! అంటే మెజారిటీ శాతం ఒప్పుకోలేదు అని అన్నారండి. అంటే అందరు యాక్టర్స్ చాలా బిజీ ఉంటారు కదండి, వాళ్ళందరూ వేరే స్టోరీస్లో కూడా ఉంటారు. ఆ సిచ్యువేషనల్ ఇంప్రూవైజేషన్ చేసినప్పుడు కథలో కూర్చుంటే అందరం హ్యాపీ ఫీల్ అవుతామండి. కొన్ని అంటే మన ఆ ఫ్లో ఏదైతే ఉంటుందో ఆబ్వియస్లీ అది ఒక డైరెక్టర్కే తెలుస్తుంది, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫ్లో ఏదైతే ఉందో. అలాంటివి ఏవో చిన్నవి వర్కౌట్ అవ్వకపోతే ఇది బాగుందండి చాలా, కాకపోతే కొంచెం కథలో కూర్చోకపోవచ్చు అనే డిస్కషన్లో అలా అనుకొని చేసింది నేను అంతే. వాళ్ళ మీద నమ్మకం ఏం లేదండి, అందరూ స్పెసిఫిక్గా చెప్తున్నారు, ఆవిడకి ఏం కావాలో చెప్తున్నారు, సెకండ్ డే నుంచి మేమేం చేయలేకపోతున్నాం, ఆవిడ ఏది చెప్తే అదే అని చెప్తుంటే. నో వాళ్ళందరూ నాకు అది వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్తున్నారంటే అండి, డైరెక్టర్కి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ నా కథ మీద ఉండే ఇష్టం, ఆ కథ మీద ఉండే క్లారిటీ గురించి వాళ్ళు ఎంఫసైజ్ చేస్తున్నారు అంతే తప్ప ఇంకేం లేదండి. సంగీత్ గారు సార్ జస్ట్ చిన్న పాయింట్ సార్. సార్ అంటే ఆవిడ ఓన్లీ సీనియర్స్ అన్నారు కదా సార్, ఈవెన్ నేను కూడా డే 1 నుంచి ఇప్పుడు మీకు తెలుసు నేను సీనియర్ పక్క నుండి మేము చెలరైపోతాం, ఏదో చేస్తుంటాం. సో ఆవిడ వాళ్ళని కాదు నన్ను కూడా చాలా షీ హ్యాడ్ టు సార్. ఆవిడకి నేను డే 1 ఇంటర్వ్యూలో ఒక చోట చెప్పాను సార్, అట్మోస్ట్ క్లారిటీ ఉన్న డైరెక్టర్ సార్ ఆవిడకి ఏదన్నా సరే కథలో ఉండాలి సార్. నేను అంటే ఆడియన్స్ నవ్వించడానికి కథ బయటికి వెళ్ళిపోయి కామెడీ అయితే నేను చేయను. ఆవిడ డే 1 అది రూల్ పెట్టుకున్నారు సార్. అండ్ చాలాసార్లు నాకే అరే ఏంటి ఎందుకు ఇలా ఆపారా నాకే అనిపించింది సార్. బట్ నేను డబ్బింగ్లో ఫ్లోలో చూసినప్పుడు సార్ చాలా ఇంపార్టెంట్ సార్, ఒక సినిమా టోన్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ సార్. మనకి అప్పటికప్పుడు ఫన్నీ అనిపించదు సార్, కానీ ఫ్లోలో ఇలాంటి ఒక ఫ్యాంటసీ కామెడీలో స్టేక్స్ పడిపోకుండా కామెడీ చేయడం చాలా కష్టం సార్. ఎందుకంటే మేము ఇంత బడ్జెట్ పెట్టి ఆ విఎఫ్ఎక్స్ చేసి రాకాస అనే ఒక రాక్షసుడికి ఆ ఒక స్టేక్స్ అనేది బిల్డ్ చేయకపోతే సినిమా పడిపోతుంది సార్. సో ఆ ఒక్క విషయం వల్ల షీ హ్యాడ్ టు బీ వెరీ స్ట్రిక్ట్ విత్ ఆల్ ఆఫ్ అస్ అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. మీరు ఇప్పుడు వాళ్ళంతా ఆపేమన్నారు, బట్ సీను గారికి, బ్రహ్మాజీ గారికి, కిషోర్ గారికి ఎంత మంచి పేరు వస్తుంది సార్ సినిమా మీద. ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ హర్. ఇప్పుడు ఇందాక చెప్పాను సినిమా నేను ఇప్పుడు కథ నా మీద పెట్టింది ఆవిడ, నేను ఆవిడ భుజాల మీద ఉన్నా. షీఈస్ క్యారింగ్ మీ, షీఈస్ క్యారింగ్ ఎవ్రీ వన్. సో ఎవ్రీథింగ్ దట్ హెస్ వర్క్డ్ ఇన్ ద ఫిల్మ్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ హర్ క్లారిటీ అండ్ హర్ కంట్రోల్ ఓవర్ ద స్టోరీ, హర్ యాక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్ సార్. సో ఆవిడ ఆపడానికి కారణం ఈరోజు హిట్ అవ్వడమే సార్. ఈరోజు హిట్ అయింది కాబట్టి హిట్ అయింది, ఆవిడ ఆపడం లేదు సార్. సార్ సంగీత్ గారు ఎప్పుడైనా క్వశ్చన్ అడుగుతామో లేదో లాస్ట్ సెంటెన్స్ లాస్ట్ వర్డ్ దగ్గర నుంచి పంచి స్టార్ట్ అయిపోతుంది మీది. సార్ పంచి ఎక్కడ వేసాను సార్ ఇప్పుడు? పంచి కాదు కానీ సమాధానం కానీ ఇది ఇన్బిల్టా? బాబాయ్ గారు, పెదనాన్నగారు కానీ, నాన్నగారు కానీ, అన్నయ్య కానీ ఇది ఇన్బిల్ట్ చిప్ ఉంటుందా? నేను మాట్లాడడం మానేస్తాను. అదేం లేదు సార్. అంటే సార్ చిన్నప్పుడు వాసపోసారేమో సార్, నా వావిడ ఎక్కువ. నాకు ఈజ్ అన్ ఓవరాల్ ఎంటర్టైనర్ అందుకే. ఇక్కడ నిహారిక గారు, మ్యామ్ ఇండస్ట్రీలో మంచి కథలు ఒక్కోసారి ప్రొడక్షన్ హౌస్లు బిజీగా ఉన్నప్పుడు చాలా మంచి కథలు వెళ్తూ ఉంటాయి, చాలా ప్రొడక్షన్ హౌస్కి వెళ్తూ ఉంటాయి. ఒక్కోసారి వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు పింక్ ఎలిఫెంట్కి కథలు పంపిస్తూ ఉంటారు. చాలా మీ సర్కిల్లో మీకు అట్లా ఎలా చూజ్ చేసుకుంటారు, ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఎందుకంటే
ప్రతి నెల చాలా నెంబర్ ఆఫ్ కథలు వినాల్సి వస్తాయి. చాలా కథలు మీరు కానీ సార్ కానీ చాలా కథలు వినాల్సి వస్తాయి. ఈ అన్నింటిలో చాలా మంచి కథలు వస్తూ ఉంటాయి. ఒకసారి మంచి కథ వస్తుంది, చేసే అవకాశం ఉండదు. రాకాస టైంలో కూడా చాలా కథలు వచ్చి ఉంటాయి. వీటిలో ఎలా జడ్జ్ చేసుకుంటారు? పర్టికులర్గా పింక్ ఎలిఫెంట్కి ఏమైనా టీం ఉందా? ఎలా సెలెక్ట్ చేస్తారు? టీమ్ డెఫినెట్గా ఉందండి. వీ హ్యావ్ అ కాంటెంట్ టీమ్. వాళ్ళు ఫిల్టర్ చేస్తారు. మేము నెక్స్ట్ ఏమనుకుంటున్నాం అంటే ఉంటుంది కదా, మేము కొంచెం ఇలా చూస్తున్నాం, ఇవైతే వద్దు, లెట్స్ నాట్ ఎంకరేజ్ దెమ్, వాళ్ళు ఇంకెక్కడైనా ట్రై చేసుకొని ఇవ్వండి అని. ఓకే చేసేటప్పుడైతే ఓన్లీ అండ్ సోల్ ఓన్లీ 2 స్టేజెస్. 1 నిహారిక యాజ్ అన్ ఆడియన్స్, నిహారిక యాజ్ అ ప్రొడ్యూసర్. దట్స్ ఇట్. రమేష్ గారు ఓకే ఓకే, 1 లాస్ట్. అదే పింక్ ఎలిమెంట్స్ అంటే ఆల్మోస్ట్ కొత్త డైరెక్టర్లతో చేస్తుంటారు. మీ పైన ఎక్కువ బాధ్యత ఉంటుంది, ప్రొడక్షన్ కొద్దిగా కంట్రోల్ చేయించి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఎలా ఏంటి అనేది. మీరు ఎలా చూస్తున్నారు సార్ దీన్ని? కొత్త డైరెక్టర్స్ కదా, ఎట్లా అంటే ఆ ప్రొడక్షన్ కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి అంటే లేదు యాక్చువల్గా అంటే మేము ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తామండి. డీటెయిల్డ్గా మనకి ఏదైతే మనం ప్రొడక్షన్కి వెళ్తున్నామో డేట్స్తో సహా ఏ రోజు ఏం చేస్తాము, ఏం ఏది సెట్ ప్రాపర్టీస్ నుంచి చిన్నవి కూడా ప్రీ ప్రొడక్షన్లోనే కావాలితో ఇంకో 2 months. ఇది కూడా మేము ఫస్ట్ జూన్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. కాదు డైరెక్టర్ గారు ఇంకో 1 month టైం కావాలని, ఇంకా నాకు కొంచెం సెట్ ప్రాపర్టీస్లో కొంచెం క్లారిటీ కావాలి, ఎందుకంటే ఇది చాలా కొంచెం ఓల్డ్ 5 years ముందుది అన్నీ ఉన్నాయి కదా, ఇంకా కొన్ని దాని పెయింట్స్ అవి కొన్ని కావాలన్నారు. అందుకని డైరెక్టర్స్ టైం, బట్ డైరెక్టర్స్ ఎప్పుడైతే రెడీ మనం షూట్కి వెళ్ళొచ్చు అన్నప్పుడు, వన్స్ షూట్కి వెళ్ళిన తర్వాత ఇంకా మనం నేను 50 days ఏదైతే చెప్తానో 50 days కన్నా ఒక రోజు కాదు, కాల్ షీట్ కూడా ఎక్స్ట్రా ఇవ్వను. అది అందరికీ, నాతో పనిచేసే అందరు డైరెక్టర్కి టెక్నీషియన్లకి తెలుసు. బట్ ముందు ఎంతైనా టైం ఇస్తాం. ఆఫీస్లో కూర్చుని వాళ్ళు ఎన్ని గంటలు రాసుకున్నా, ఎన్ని నెలలు కూర్చున్నా నాకు ప్రాబ్లం లేదు. ప్రీ ప్రొడక్షన్లో వాళ్ళు సంవత్సరం కూర్చొని ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. బట్ వన్స్, ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ ఈరోజు మీకు తెలుసు కదా, సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని చేసి వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ మన దాకా రావాలి అనుకుంటే అది మోర్ ఇంపార్టెంట్. కాబట్టి దాని కాస్ట్ని కంట్రోల్ చేయాలంటే ప్రీ ప్రొడక్షన్ బాగా డీటెయిల్గా చేయాలి. ప్రొడక్షన్ మనం అనుకున్న టైంలోనే చేయగలగాలి. నిహారిక గారు కొత్త డైరెక్టర్లతో చేస్తారా? అన్నారు కాబట్టి లాస్ట్ ఇచ్చాం. కొత్త డైరెక్టర్లతో చేస్తారా, లేకపోతే సక్సెస్ ఇచ్చినటువంటి ఏ డైరెక్టర్నైనా ఓకేనా? యదువంశీ కొత్త డైరెక్టర్ కాదు సార్, మా డైరెక్టర్. నెక్స్ట్ యదువంశీతోనే చేస్తాను. అదే మేడం, మీరే కదా ఇంట్రొడ్యూస్ చేసి. నేను 2 స్టేజెస్ అన్నాను కదా సార్. నిహారిక యాజ్ అ ఆడియన్స్ చూస్తాను, నిహారిక యాజ్ అ ప్రొడ్యూసర్ చూస్తాను. నాకు కాంబినేషన్స్ తోటి సంబంధం లేదు. Thank you so much guys. Thank you. Have a good day. Yes, thank you so much. So congratulations once మీరు again. చేశారా రాకాస స్టెప్ చేయండి? అయ్యో చేయండి, పర్లేదు, మా కోసం చేయండి. రాకాస ఇట్లా ఓకే చేశారా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. రాకాస గురించి అదేంటో నేనైనా మీరైనా మీడియా అయినా ఎన్నిసార్లైనా మాట్లాడుతూనే ఉండగలుగుతున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్.